హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ సాయిరాం. పచ్చని కొబ్బరి తోట, చల్లని వాతావరణం, పక్షుల సంగీతం, అదే పల్లెటూరు. ఈ చల్లని వాతావరణంలో ఇప్పుడు మనం ఒక వ్యక్తిని కలవబోతున్నాం. ఆయన ఎవరో కాదు, వెండి తెర మీద ఆయన కనిపిస్తే ఆయన యాసకి, ఆయన నటనకి తలిగే అభిమానులంతా కూడా ఆయన యాక్టింగ్కి మంత్రముగ్ధులైపోతారు. ఆయన పనిచేసిన ఛానల్ పేరే ఆయన ఇంటి పేరుగా మార్చుకున్న జెమినీ సురేష్ గారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన సినీ జర్నీ ఎలా సాగింది ఏంటి అనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం రండి. ముందుగా మన ఛానల్ ద్వారా నా ప్రియమైన వ్యక్తులకి, నేను ప్రేమించే మనుషులకి మీ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందులో ముఖ్యంగా విజనరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. తర్వాత నేను ప్రేమించే నాయకుడు, నేను అభిమానించే నాయకుడు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. నేను అభిమానించే కథానాయకుడు నా మెగాస్టార్ చిరంజీవి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మా భీమవరం ప్రాంతంలో ఎప్పుడూ కూడా ఎవరు ఏది అడిగినా కూడా వెంటనే సహాయం చేస్తూ ముందుకు వెళ్ళే మా టైగర్ రఘురామ కృష్ణరాజు గారికి హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మా భీమవరం ఎమ్మెల్యే గారికి, నా స్నేహితుడు నరసాపురం ఎమ్మెల్యే బిఎన్ నాయకర్ గారికి, అలాగే నా స్నేహితులకి, శ్రేయోభిలాషులకి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 2026వ సంవత్సరం మీ అందరికీ క్షేమంగా ఉండాలని, మీ అందరూ విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా సంక్రాంతి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఎప్పుడు చూసినా మీరు అసలు సంక్రాంతి అంటే ముందు కనపడేది మీరే ఇక్కడ, అసలు పశ్చిమ గోదావరి జిల్లాలో. అసలు పశ్చిమ గోదావరి జిల్లాకి మీకున్న అనుబంధం ఏంటి సార్? పుట్టింది ఇక్కడ. అవునా సార్? ఎక్కడ సార్? పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం దుడ్డిపట్లకు దగ్గరలో ఉన్న బూరుగుపల్లి నా స్వగ్రామం. ఓకే. నేను అక్కడే బోర్డ్ హై స్కూల్ చదువుకున్నాను. తర్వాత ఒక 5th అలా బోర్డ్ స్కూల్ అయిపోగానే నేను మా అమ్మగారు నా చదువులు ఇంకా అన్నీ చూసుకుని ఇంకా భీమవరం తీసుకెళ్ళిపోయారు. సో 5th స్టాండర్డ్ ఆ టైంలో 4th to 5th మధ్యలో వెళ్ళిపోయా. ఓకే సార్. సో ముఖ్యంగా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే, ఇప్పుడు మనం మా నాన్న కష్టార్జితంలో కూర్చుని ఉన్నాం. ఓకే. నాకు ఈ తోట అంటే చాలా ఇష్టం. నందమూరి గారు వీరవాసరం మధ్యలో గొప్ప వాతావరణం, సంవత్సరంలో ఈ చల్లటి వాతావరణానికి వచ్చి ఈ కొబ్బరి చెట్ల మధ్యన కూర్చుంటే మా నాన్న కనిపిస్తారు నాకు. అంత గొప్ప ప్లేస్ ఇది. ఓకే. మా కొబ్బరి తోటలో మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు ఫస్ట్ టైం. నాకే అనిపించింది సాయిరామ్ గారిని ఇక్కడ కలిస్తే బాగుంటుందని. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి సాయిరామ్ గారు, ఎలా జరుగుతున్నాయి మొత్తం మన గోదావరి జిల్లాల సంబరాలు? గోదావరి జిల్లాలకి లేకపోతే ఇక్కడ జరిగే సంక్రాంతికి నాకు సంబంధం లేకుండా నేను ఎదగలేదు. ప్రతి క్షణం గోదావరి జిల్లాలో ఈ గోదావరి నీరు తాగుతూ భీమవరం, పాలకొల్లు, దొడ్డిపట్ల, బూరుగుపల్లి, వీరవాసరం, నందమూరి గారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే నా ప్రయాణాలు ఎప్పుడూ సాగుతూ ఉండేవి. అందుకని ఇంకా ముఖ్యంగా సంక్రాంతి వస్తే అంటే అసలు మనసు ఉండనివ్వదు. ఉరకల పరుగుల మీద అర్జెంటుగా మనం వెళ్ళిపోయి మన ఊర్లో పడిపోవాలా, అంత ఇష్టం. సో అందుకని మళ్ళీ ఈ సంక్రాంతికి నేను ఇక్కడ రావడం జరిగింది. 2026. 2025 నాకు చాలా గొప్ప సంవత్సరం. అది ఎందుకో చెప్తా. ఓకే సార్. అసలు అంటే మీ చిన్నప్పటి నుండి కూడా విద్యాభ్యాసం అంతా ఎక్కడ నడిచింది సార్? అదే చిన్నప్పుడు 4th క్లాస్ వరకు భీమవరం అది భీమవరం కాదు, బూరుగుపల్లి బోర్డీ స్కూల్ అండి. ఓకే సార్. అక్కడే చదువుకున్నాను. గోదావరి తీర ప్రాంతం బూరుగుపల్లి. అద్భుతంగా ఉంటుంది మా ఊరు. మనం పుస్తకాల్లో చూసిన బొమ్మరిల్లులా ఉంటుంది. అంటే ఎందుకంటున్నానంటే, ఒక ఊరు అనగానే మనకు గుర్తొచ్చే బడి, ఓ చెరువు, తర్వాత ఒక గుడి, గోదావరి, అలా సర్దినట్టుగా ఉండే ఊరు మా బూరుగుపల్లి. అంత అందంగా ఉంటుంది. ఓ ఏటిగట్టు, ఇవన్నీ చూస్తే మనం సినిమాలో చూసిన, మనకి ఎప్పుడన్నా ఒక బొమ్మ చూస్తే బొమ్మలు ఏమేమి గీస్తారు? గుడి గీస్తారు, బడి గీస్తారు, చెరువు గీస్తారు, గోదావరి గీస్తారు, ఏటిగట్టు గీస్తారు, ఇవన్నీ బొమ్మలు వేస్తారు కదా. అలా అద్దినట్టు ఉండే అందమైన ఊరు బూరుగుపల్లి. అది నా సొంత ఊరు. అక్కడే నా చిన్నప్పటి రోజులని అక్కడే గడిచినాయి. కాలువగట్లంతో పరుగు పెట్టడం, ఏటిగట్టుల్లోకి వెళ్ళి గోదావరిలో ఈతలు కొట్టడం. నా జీవితంలో నేను ఎంతో ఇష్టపడే మెగాస్టార్ చిరంజీవి గారు నా చిన్న వయసులోనే ఒక గోదావరి తీరంలో షూటింగ్ జరుగుతుంది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే సినిమా షూటింగ్ అక్కడ జరిగింది. అక్కడ చూడడానికి ఆయనతో పాటు మా ఇంట్లో పనిచేసి ఆయన తీసుకెళ్తే ఆ షూటింగ్ చూడటం. అప్పుడే చిరంజీవి గారు నా కళ్ళల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా ఉండిపోయారు. ఇలాంటి ఎన్నో మధురమైన జ్ఞాపకాలు. నా చిన్ననాటి స్నేహితులు గోపాలస్వామి, బోణం గోపాలస్వామి కానీ, చిన్నారి, ఇంకా కృష్ణారెడ్డి, వీళ్ళందరూ నా చిన్నప్పుడు ఫ్రెండ్స్. మధు, హరి, వీళ్ళందరూ నా చిన్నప్పుడు ఫ్రెండ్స్. పలకలు పట్టుకుని చిన్న చిన్న సందులు వెంట నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళిన రోజులు బూరుగుపల్లి నాకు ఇచ్చింది. మధురమైన జ్ఞాపకాలు అవన్నీ. అందుకంటే ఆ ఊరంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. సార్ అసలు
ఎవరైనా ఒక స్థాయికి వెళ్ళిపోతే పుట్టిన ఊరిని మర్చిపోతారని అంటారు, కానీ మీరు అసలు మీ ఊరి గురించి ఇంతలా చెప్తుంటే మాకే చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్. అంటే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ అసలు విలేజ్లో ఉన్న గొప్పతనాన్ని, మీ ఊరిలో ఉన్న గొప్పతనాన్ని అంతా కూడా మీ మాటల రూపంలో చెప్తున్నారు సార్. నెక్స్ట్ ఏంటంటే అసలు ఏం నడుస్తుంది ఇప్పుడు, ఏం సినిమాలు ఏం చేస్తున్నారు? సినిమాలు రెగ్యులర్ సినిమాలు చాలా నడుస్తున్నాయండి. అల్లం నరేష్ గారి సినిమా నడుస్తుంది, తర్వాత శర్వానంద్ గారి సినిమా ఒకటి చేస్తున్నాను. నేను క్యారెక్టర్స్ చేస్తున్న సినిమాలు ఇంకా నెక్స్ట్ రాబోతున్న మన ఏంటిది గమ్ముని పేర్లు, హీరోల పేర్లు కొత్త వాళ్ళు, కిరణ్ అబ్బవరం సినిమా ఒకటి చేస్తున్నాను. ఇలా ఒక 6-7 సినిమాలు నేను క్యారెక్టర్స్గా చేస్తున్న సినిమాలు ఉన్నాయండి. ఇక నుంచి ఫ్యూచర్ని కొంచెం జాగ్రత్తగా, భద్రతగా నాకు నేనే చాలా జాగ్రత్తగా ఇక నుంచి గూడు కట్టుకోవాలి. కొంచెం ఒక 15 సంవత్సరాల ప్రయాణం తర్వాత ఇండస్ట్రీలో తెలుగు సినిమా తల్లి నన్ను తీసుకుంది. ఇప్పుడిప్పుడే కొంచెం మంచి పాత్రలు చేస్తున్నాను, మంచి క్యారెక్టర్లు చేస్తున్నాను. అందుకని డైరెక్టర్స్తో మాట్లాడి ఈ క్యారెక్టర్ని సరిపోతాను అనుకున్నప్పుడు అడిగి మరీ చేస్తున్నాను. అది నాకు చాలా సంతోషం, ఎందుకంటే ఇప్పుడు నా కోసం క్యారెక్టర్స్ కూడా రాస్తున్నారు. అది చాలా ఆనందంగా ఉందండి సార్. యాక్చువల్లీ ఇంకోటి అడగడం మర్చిపోయినా, స్టార్టింగ్లోనే అందాం అనుకున్న ఇంట్రడక్షన్లో, బట్ మీ నోట్ అంటే వినాలని, లీడ్ రోల్తో కూడా సినిమాలు వస్తున్నాయని తెలిసింది సార్. ఏంటి సార్ అది? అవునండి, అవును. అది నేను చెప్తున్నాను కదా, ఇందాక చెప్పినట్టు ఒక 15 సంవత్సరాల డ్రీమ్ అండి. నేను యాక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వెళ్ళాను, యాంకర్ అయ్యాను, రేడియో జాకీ అయ్యాను, డబ్బింగ్ ఆర్టిస్ట్ని అయ్యాను, రైటర్ని అయ్యాను. ఇంకా అంటే సినిమా చుట్టూ ఉన్న అన్ని పనులు చేసుకుంటూ వచ్చాను. ప్రతి మనిషి జీవితంలోనూ సాయి గారు ఒక కళ ఉంటుంది, మీకు కూడా ఒక కళ వస్తుంది. యాక్టర్ అవ్వాలనే కళలో ప్రధాన పాత్ర అంటే హీరో అంటారు. మీ కళ్ళలో మీరు హీరోగానే వస్తారు, కానీ హీరో ఫ్రెండ్గా వస్తారా? రారు కదా. 15 ఏళ్ళుగా నేను హీరోగానే చేయాలి, ఒక్క సినిమా అన్నా చేయాలనే ఆశతోనే చాలా ప్రయాణం చేశాను, చాలామందిని కలుపుకుంటూ వెళ్ళాను. ఆ ప్రయత్నంలో భాగంగా 2025వ సంవత్సరం అరుణాచలం వెళ్ళి శివుడిని దర్శించుకున్నాను. ప్రయత్నాలు జరుగుతున్నాయి చాలా ఇంతకుముందు నుంచి, కానీ శివుడిని దర్శించుకుని వచ్చానండి. నిజంగా చెప్తే నమ్మరు. వచ్చి మన హైదరాబాద్లో నాకు ఎప్పుడు కాఫీ తాగే కాఫీ షాప్లో కూర్చుని ఉంటే శ్రీనివాస్ కొండరెడ్డి అని ఆయన వచ్చి, నాకు 3 రోజులు అయింది అంతే, నేను శివుడిని మొక్కుకున్నా. ఏంటి స్వామి నాది, ఏం చేద్దామని, ఎక్కడికి పంపిద్దామని, ఎలా నడిపిద్దామని అని అడిగా అంతే. ఇలా నడు అన్నారు ఆయన. ఆ కొండరెడ్డి శ్రీనివాస్ గారు ఆయన వచ్చి నాకు కథ చెప్పారండి. ఒక చందమామ పుస్తకంలో లాంటి కథ, మనందరికీ తెలుసున్న కథ, ఒక ఫాదర్ కథ, ఒక కొడుకు కథ, ఒక తాత కథ, అదే ఆత్మకథ. సూపర్ సార్, టైటిల్ కూడా చాలా బాగుంది. ఆత్మకథ సినిమా నాకు చెప్పడం జరిగింది. నేను కూడా ఇప్పుడు ఫస్ట్ సినిమానే మన ఇంట్లో మనిషిగా మనం లాంచ్ అవ్వగలిగితే తీసుకుంటారనే ఉద్దేశంతో ఆ సినిమాలో నేను ఫాదర్ అనమాట, ఒక 7 ఏళ్ల కొడుకుకి ఫాదర్ని, 8 ఏళ్ళ కొడుకు. వాడితో పాటు ట్రావెల్ చేసే పాత్ర ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఆత్మకథ కథ అంత బాగా చెప్పారు ఆయన. వెంటనే ఆ శివయ్య నన్ను ఆదేశించినట్టుగా ఉన్నారని నేను వెంటనే ఒప్పుకున్నానండి. నా ఫస్ట్ ఫిలిం మొన్నే కంప్లీట్ అయింది. ఒక 2 సాంగ్స్, ఒక చిన్న యాక్షన్ ఎపిసోడ్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఆ సినిమా ఫస్ట్ సినిమాగా నేను ఆత్మకథ చిత్రం ద్వారా హీరోగా అడుగుపెట్టాను. అందుకనే 2025 సంవత్సరం ఎప్పటికీ మర్చిపోలేదు. ఓకే. ఆ తరువాత బ్యాక్ టు బ్యాక్ అన్నట్టు వచ్చిన సినిమా పాంచాలి పంచభద్రుక. అప్పుడు టైటిల్ పెట్టలేదు, తర్వాత పెట్టిన టైటిల్ చాలా మంచి టైటిల్ పెట్టారు మా డైరెక్టర్ గారు. ఆయన గంగ సప్తశిఖర అని ఆయన డైరెక్టర్. ఆయన డైరెక్షన్లో పాంచాలి పంచభద్రుక సినిమా చేయడం జరిగింది. ఇది ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనరు, మీకు నాన్ స్టాప్గా ఎంటర్టైన్ చేస్తుంది. మీకు ఒక జాతిరత్నాల సినిమాలాగా. నేను ఆ సినిమాలో సినిమా డైరెక్టర్ని అవ్వలేక సీరియల్ డైరెక్టర్ని అవుతా. ఆడి సీరియల్ డైరెక్టర్ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది, వాడు ఎలాగైనా సినిమా డైరెక్టర్ అవడానికి ఏమేం చేస్తాడు, వాడి చుట్టూ ఉన్న పాత్రలు ఏంటి అనేది. అందులో ముఖ్యంగా నేను మన ఛానల్ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన మహానుభావుడు ఎవరంటే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు. నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేశారు. ఏంటో రే, నిన్ను చూస్తుంటే 1980s ఆ టైంలో నేను ఎంటర్ అవుతున్నప్పుడు అలా కనిపిస్తావు నాకు నువ్వు అంటారు. అన్నయ్య అంటాను. నేను ఆయన కలిపి శ్రీనివాస కళ్యాణంలో ఆయన తమ్ముడు క్యారెక్టర్ చేశాను. ఆ రోజు నుంచి అన్నయ్య అన్నాను. ఆయన అలాగే నన్ను ఎప్పుడున్న భుజం మీద చేసి, సురేష్ రే మంచి చేయరా, మంచి క్యారెక్టర్లు చేయరా అంటూ ఉంటారు. అలాంటి మనిషిని నేను అడగగానే ఆయన రేంజ్ ఆయన వేరు. రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ చేశారండి. ఆయన అది చెయ్యాలి అని మేము అడగగా నేను ఒప్పుకున్నారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. సో అది పాంచాలి పంచభద్రుక. టైటిల్ మీ అందరికీ తెలుసు, మన ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ చెప్పిన డైలాగ్లోంచి ఫస్ట్ లైన్ తీసుకున్నాం. ఈ కథకి ఈ స్టోరీకి పర్ఫెక్ట్ యాప్ట్ ఇది.
సో అందుకనే మా డైరెక్టర్ గారు చెప్పగానే వెంటనే అందరం ఓటేసాం. అక్కడ ప్రొడ్యూసర్స్ కూడా దుగ్గిరెడ్డి గారు, పవన్ వీళ్ళందరూ యుఎస్ నుంచి వచ్చి చేసినటువంటి సినిమా. నా రెండో సినిమా అది. అందులో నాతో పాటు రోల్ రేడా అని పాటలు పాడుతూ ఉంటాడు. తను ఒక మంచిగా తనతో పాటు ఉంటాడు, ట్రావెల్ చేస్తాడు, ఫ్రెండ్స్లో ఉంటారు కదా. ఇంకొక అబ్బాయి తర్వాత పవన్ కూడా మంచి వేషం చేశాడు. ఇంకా 30 years ఇండస్ట్రీ కానీ ఆల్ ద కమెడియన్స్ ఆల్మోస్ట్ ఆల్ నా సినిమాకి నాతో పాటు ప్రయాణం చేస్తున్న వాళ్ళందరినీ అడిగి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఫస్ట్ సినిమా ఒక చిన్న బడ్జెట్లో చేస్తున్నాను చేయండి అనగానే అందరూ వచ్చి చేశారు. రూప గారు ఆవిడ కూడా చేసి పెట్టారు. ఆవిడ ఇంకా అందరూ మర్చిపోలేదు కానీ అందరూ కూర్చున్నారు. బ్రదర్ యాక్చువల్లీ ఒక్క సినిమా అనుకుంటున్నాను, 2 సినిమాలు ఎందుకు చేస్తాను. ఈ రెండో సినిమా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే. సకినీటిపల్లి ప్రాంతంలో, ఓకే, సకినీటిపల్లి, ఈస్ట్ గోదావరి, అంతర్వేది, అన్నా చెల్లెళ్ళు గట్టు, ఆ ప్లేసుల్లో చేసాం. ఆ సినిమా పేరు కొక్కురొక్కు. థర్డ్ సినిమా కూడా ఉంది. ట్విస్ట్ అసలు యాక్చువల్లీ ఆ సినిమా అందుకే అన్నాను కదా, శివుణ్ణి అడిగితే ఇస్తాడు దేవుడు అనిపించింది నాకు. ఇన్నాళ్ళు ప్రార్థించాను, మొన్న మాత్రం వెళ్ళి అరుణాచలంలో అడగగానే ఇచ్చారనిపించింది. థర్డ్ ఫిల్మ్ కొక్కురొక్కు. ఆ సినిమాలో మేము హీరోలు అని చెప్పంగానే కోడిపుంజే హీరో. యాక్చువల్గా ఎలా అయినా ఈ సంక్రాంతికి మన జనం మధ్యకి తీసుకొద్దాం, ప్రేక్షకుల మధ్యకి తీసుకెళ్దాం అనుకున్నాం. చాలా గ్రాఫిక్ వర్క్ ఉంది అది. ఆ కోడి పుంజు పరిగెట్టడం, అది ఇలా జుట్టు విదిలించడం, జంపింగ్స్, నేను దాన్ని పట్టుకోవడం, నేను బైక్ మీద వెళ్తుంటే కోడి పుంజు కూర్చుని, ఇవన్నీ మనం డైరెక్ట్గా బర్డ్ని అంటే ఆ బర్డ్ని యూజ్ చేయలేం కాబట్టి ఆ గ్రాఫిక్స్ చేయడానికి చాలా టైం పట్టేసింది. సో అవన్నీ కొంచెం టైం అవ్వక ఈ సంక్రాంతికి రాలేదు, కానీ వచ్చే సంక్రాంతి వరకు ఆగం, మంచి రోజు చూసుకుని ఖచ్చితంగా. బట్ అయినా మా ఛానల్ ద్వారా రివీల్ చేశారు కదా సార్, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మా ఛానల్ ద్వారా అందులో ఒక మెయిన్ లీడ్ నేను, అంటే కోడిపుంజ హీరో. అంటే మేము ఏంటంటే పాత్రలుగా మనుషులుగా కనిపిస్తాం అంతే. ది గ్రేట్ యాక్టర్ సముద్రకని గారు, నేను, నా స్నేహితుడు కాలేజ్ డేస్ నుంచి, స్కూల్ డేస్ నుంచి నా ఫ్రెండ్ సునీల్, తను కూడా చాలా మంచి వేషం చేశాడు. ఇంకా మురళీ గారని, కొంతమంది యాక్టర్స్, మన చైతన్యరావు, సో మెనీ, అందరం చాలా ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా చేసిన సినిమా కొక్కురొక్కు. త్వరలో అది కూడా వస్తుందండి. ఇవి ఇప్పుడు నేను 2026లో మీ ముందు ప్రధాన పాత్రల ద్వారా హీరోగా మీ ముందుకు వస్తున్నట్టు సినిమాలు ఆత్మకథ, పాంచాలి పంచపత్రిక, కొక్కురొక్కు. ఇంకొకటి సైన్ చేసి సంక్రాంతికి వచ్చానండి. అది ఆ జన్మ బ్రహ్మచారి అని ఒక సినిమా కథ చెప్పారు ఒక ఆయన, మీలాంటి యంగ్స్టర్. అది కూడా అందులో ఆటో డ్రైవర్ని, రెగ్యులర్గా శ్రీహరి గారు చేసేలాంటి ఒక పాత్ర. బట్ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను శ్రీహరి గారు ఎలా అయితే త్రిషాకి బ్రదర్లా ఉంటాడు, అలాంటి క్యారెక్టర్. ఇద్దరు జంట ఉంటారు, లవ్ జంట. అది కూడా సైన్ చేస్తున్నాను. అది మేబీ ఉగాదికి ఏమన్నా ఓపెన్ అవుతుందేమోనండి. ఆ జన్మ బ్రహ్మచారి. ఓకే సార్, అంటే రాబోయే రోజుల్లో ఇంకా జమినీ సురేష్ గారిని ఇంకా హీరోగానే చూస్తామంటారా మేము? ఖచ్చితంగా హీరోగానే చూడరు, హీరోగా ఉంటాడు అంతే, హీరోగానే చూడరు. చాలా డిఫరెన్స్ ఉంది సాయి. హీరోగానే చూడరు, అన్ని పాత్రల్లో చూస్తారు, క్యారెక్టర్స్లో చూస్తారు, అన్నయ్యగా, బావగా, మావయ్యగా. ఇప్పుడు చెప్పాను కదా ఆటో డ్రైవర్గా. ఇప్పుడు ఆ ప్రధాన పాత్ర అనేది ఎప్పుడు ఏంటంటే 2 గంటల పాటు ఒక సినిమాని తన భుజం మీద వేసుకుని తీసుకెళ్ళటం, అలాంటి ప్రయాణాలు చూస్తారు తప్ప నేను హీరోగానే చేస్తాను, హీరోగానే ఉంటాను, ఫైట్లు చేస్తాను, డాన్సులు చేస్తాను అసలు. అంటే కొంతమంది హీరోగా లాంచ్ అయిన తర్వాత లేదా హీరో క్యారెక్టర్స్ చేయడం మొదలుపెట్టిన తర్వాత, మీరు అన్నది కరెక్ట్ అండి, 100% అది స్టార్ట్ చేసిన తర్వాత అంటారు. కానీ నేను ఆ ఉద్దేశంలో లేను. నేనేమనుకున్నా అంటే, అందుకే అంటున్నాను కదా, 15 ఏళ్ళ కళ నిజమైందంటే అప్పుడు ఒక్క సినిమా అయినా చేయాలని అనుకున్నా. గాడ్ 3 సినిమాలు ఇచ్చాడు కదండి, అంత చాలుగా సంతృప్తి పడాలా. ఆ కంటిన్యూగా వచ్చే క్యారెక్టర్స్ రెగ్యులర్గా ఇప్పుడు 6-7 సినిమాలు ఇందాక చెప్పినట్టు కొన్ని టైటిల్స్ కూడా పెట్టలేదు, ఆ క్యారెక్టర్స్ చేస్తున్నా. అందులో కొన్ని హీరోయిన్కి బావ చేస్తున్నాను, కొన్నిట్లో పోలీస్ ఆఫీసర్ చేస్తున్నాను. ఇప్పుడు మన వరలక్ష్మి శరత్ కుమార్తో రేపు రిలీజ్ కాబోతుంది పోలీస్ కంప్లైంట్ అని ఒక సినిమా. త్రూ అవుట్ ఆవిడతో పాటు ఉంటాను నేను సినిమా అంతా. ఇలాంటి సినిమాలు, ఇలాంటి క్యారెక్టర్లు, అవి ఇంకా నా ప్రయాణం, నా జీవితం, సినిమా, యాక్టర్, అవి నడుస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా మంచి కథలు, ఇప్పుడు నా వయసుకు తగ్గ పాత్రలు చేయాలనే ఆలోచనలో ఉన్నాను. ఎందుకంటే నేను చాలా లో నుంచి వచ్చి అన్నీ చూస్తున్నా. చాలామందిని ఇంటర్వ్యూ చేశా, 1000 పైన ఇంటర్వ్యూలు చేశాను యాక్టర్స్తో, చిన్న చిన్న వాళ్ళతో, పెద్ద పెద్ద హీరోలు, వాళ్ళ ప్రయాణాన్ని నేను చూస్తున్నా. అప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉంటా. నేను ఏమంటానంటే, వచ్చింది కాబట్టి అదే చేసి ఇంక అదే చేస్తాను అని ఎప్పుడూ లేదు. అలాగే నేను అందుకే చెప్పాను క్లియర్గా, యాక్టర్గానే నిలబడాలి, యాక్టర్గానే ఉండాలని ఇండస్ట్రీలోకి వచ్చాను. కాబట్టి నా రాబోయే సినిమాల్లో నన్ను పాత్రలుగా, హీరోలుగా కూడా చూస్తారు. సార్ అంటే
ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరైనా మీ కొలీగ్స్ ఎవరైనా కానీ ఏయ్. అంటే క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా, హీరోగా ఎందుకు ఏంటి ఏమన్నా అటువంటి ఏమైనా అడిగారు ఎవరన్నా? ఎవరు అడగలేదండి మొదటి నుంచి పాపం ఏంటో నా మీద ఉన్న ప్రేమ ఏమో కానీ నువ్వు ఎప్పుడవుతారా హీరో అనేవాళ్ళు. లేదు లేదు రావాలి హీరో మెటీరియల్ కాబట్టి అలా అడుగుతున్నా. కాదండి, బేసిక్గా ఫస్ట్ నుంచి డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో చదువుకుంటున్నప్పటి నుంచి వెళ్ళరా ఎక్కడైనా తిరుగుతావు అన్న రోజుల నుంచి ఇవాళకి నా ఫ్రెండ్స్ ఎవరైనా కానీ అరే నువ్వు ఇప్పుడు ఆ పాత్రలో ఒకసారి ఇలా కనిపించి వెళ్ళిపోయావంటరా, నువ్వేంటి నీ పర్సనాలిటీ ఏంటి, ఇలా 2 డైలాగులు చెప్పి వెళ్ళిపోతున్నావు, అలా కాదురా ఏదైనా మంచి చేయరా అన్నారు. చేయాలని చాలా ఉంటుందండి శ్రీరామ్ గారు, సాయిరామ్ గారు. అయితే మన కొంచెం ఎవరు లిఫ్ట్ చేయాలి. ఆ లిఫ్ట్ ఎక్కడానికి, ఆ లిఫ్ట్ పైకి వెళ్ళడానికి 15 ఏళ్ళు పట్టింది. అంత ఈజీ కాదు. అందుకని వాళ్ళు ఎప్పుడు నన్ను హీరోగా చేయి, మంచి వేషాలు చేయి, మంచి క్యారెక్టర్స్ చేయన్నారు. నేను ఎక్కువ కనపడాలని కోరుకుంటానండి నా ఫ్రెండ్స్ కానీ, నా బంధువులు కానీ, వాళ్ళందరూ ఇది ఎక్కువసేపు ఉంటే బాగుంటుంది. మీ అభిమానులు కూడా కోరుకుంటారు లైవ్గా ఉంటావు, లైవ్గా చేస్తావు అని వస్తున్నాయి. నాది అంతే. ఎప్పుడు నన్ను చిన్న పాత్రలు ఎందుకు చేస్తున్నావు, కొంచెం మంచి చేయన్నారు తప్ప చెయ్యొద్దని ఎప్పుడు అనలా. సో వాళ్ళు హీరో అని అన్నారు, వేరే మంచిది హీరోగా చేయరా అని. సార్ అసలు మీకు ఫస్ట్ సినిమాల్లోకి వెళ్ళాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది, అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది సార్? నేను భీమవరం వెంకటేశ్వర కాన్వెంట్లో చదువుకున్నానండి. అక్కడ పరమానందీయ శిష్యుల కథ అని చిన్న నాటకం. ఆ నాటకంలో పరమానందీయ గారు ఒక ఆయన ఉంటారు, ఆయనతో పాటు ఉన్న శిష్యుల్లో నేను ఒకడిని. ఆ వెంకటేశ్వర కాన్వెంట్లో స్కూల్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఫంక్షన్లో నేను ఆ శిష్యుల్లో ఒకటిగా యాక్ట్ చేశాను. మా అయితే అప్పుడు 8th 7th 6th 7th ఆ టైం 7thలో అనుకోండి. అంతా చేసిన తర్వాత బయటకు వస్తే అందరూ ఎప్పుడూ లేనిది నన్ను మామూలుగా ఏదో ఆటలు పట్టించే మా మావయ్యలు వాళ్ళు చూసి బాగా చెప్పేవారా డైలాగు అన్నారు. ఏంటి దీనికి ఇంత అప్లాజ్ ఎందుకు, ఏదో చిన్నది రోజు చూసే సురేష్ కాకుండా నన్ను కొత్తగా చూశారు. ఆ రోజంతా భలే చేశారా, భలే మాట్లాడేవరా, బాగుందిరా, బాగా మాట్లాడేవు, అది ఇది అన్నారు. ఇవన్నీ నాకు ఎందుకో మనసుకి ఎక్కినాయి. ఆ తర్వాత నేను SHBRMలో మా కాలేజ్ అంటే మా స్కూల్ 8th 9th 10th SHBRM, నాకు అక్కడ సునీల్ సీనియర్ అనమాట. అక్కడ కూడా నాటకాలు అవి వేయటం అలా అలవాటైంది. నేను రాజమండ్రి ఆనంద్ కళాక్షేత్రంలో మా డిఎన్ఆర్ కళాశాల తరఫున యూత్ ఫెస్టివల్స్కి రాజమండ్రి వెళ్ళాం. ఆనంద్ కళాక్షేత్రం అని మా రాజమండ్రి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. అందులో అప్పట్లో నేను సునీల్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఒక స్కిట్ వేసాం. ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళు వేస్తున్నారు అలాంటిది, ఒక 20 minutes 10 minutes స్కిట్ అనమాట. ఓకే. ఆ స్కిట్లో నేను చేసిన క్యారెక్టర్ విపరీతంగా పేలింది. అందులో సునీల్ డైరెక్టర్, నేను అతని దగ్గరికి వేషం ఆడడానికి వెళ్ళిన ఒక యాక్టర్ లాగా చేసాం. ఆ స్కిట్ చాలా పెద్ద పేరు వచ్చింది. బయటికి రాగానే జనం అందరూ నన్ను పైకెత్తారు. నేను చెప్పిన డైలాగులకి, నా స్లాంగ్కి వాళ్ళు విపరీతంగా నవ్వేసి వాళ్ళు ఏం చేసావు బాస్ అని పైకెత్తారు. సునీల్ నేనే మెయిన్ అనమాట స్కిట్లో. సునీల్ ఏమో డైరెక్టరు, నేనేమో ఆయన దగ్గర క్యారెక్టర్ అడగడానికి వెళ్తా. ఎలా చేస్తావు ఆ స్కిట్ చాలా బాగుంటుందండి. అప్పట్లో మా డైరెక్టర్ గారు రాసి ఇచ్చారు. అప్పుడు పట్టిందండి. లేదు, మనం అందరిలో ఒకలాకుండా అందరిలోనూ మనకు ఒక చిన్న ఇంపార్టెన్స్ కావాలంటే ఇదేదో మనం నడిపిస్తుంది, త్రో చేస్తుందని చెప్పి ఆ ఎత్తిన రోజు నుంచి పట్టుకున్నా. ఎలా అయినా సరే మనం సినిమాలోకి వెళ్ళాలి, ఆ ప్రయత్నం, ఆ ఇష్టం. ఇంక నేను చెప్పాను కదండి, మా ఊరు గోదావరి దగ్గర చిరంజీవి గారిని చూసినప్పుడు ఆయన చూడటానికి వచ్చిన వేలాది మంది కళ్ళల్లో ఆనందం. చిన్న పిల్ల ఉన్నప్పుడు నాకు ఎప్పుడైనా చిరంజీవి గారు చాలాసార్లు చెప్పా, ఆ ఇంట్లో రామ వీధిలో కోడి రామకృష్ణ గారి డైరెక్టర్. అప్పటి నుంచి ఏదో ఉంది, లేకపోతే మన ఐస్కాంతం అట్లా లాక్కెళ్ళదన్నట్టు అది అలా లాక్కుండా వచ్చిందండి. సార్ సునీల్ అంటున్నారు కదా, సునీల్ అంటే మన కమెడియన్ సునీల్ అండి, అదే మన ఫ్రెండ్సా సార్ మీరు? నాకు సీనియర్ అండి. ఓకే. SHBRM హై స్కూల్లో నేను 8th క్లాస్ చదువుతుంటే ఆయన 10th క్లాస్, అంటే 2 years. ఓకే. నాకు డిగ్రీ అయిపోయింది, ఆయన పీజీకి వెళ్ళాడు. ఓకే. నేను ఇంటర్లో మాత్రం మళ్ళీ KGR కాలేజ్కి వెళ్ళిపోయానండి భీమవరంలో. ఆ KGR కాలేజ్ అప్పుడు నాకు ఫ్యాకల్టీ ఎవరంటే MS నారాయణ గారు. ఓకే. నా లెక్చరర్ ఆయన ఆ 2 సంవత్సరాలు. ఓకే సార్. ఏంటో ఈ సినిమాల దగ్గరగా వెళ్ళకముందే అందరితో పరిచయాలు. తర్వాత MS నారాయణ గారు చాలా పెద్ద యాక్టర్ అయిపోయారు, గొప్ప రైటర్ అయిన యమధర్మరాజు MA. ఆ టైంలోనే ఆయన సినిమాలు కథలు అవి రాస్తుండారు. ఆయన క్లాస్ ఎప్పుడు హౌస్ఫుల్ కలెక్షన్స్ లాగా, హౌస్ఫుల్ థియేటర్ లాగా. మిగతా క్లాసులు గెలిచి వచ్చేవాళ్ళం కాదు, కానీ MS నారాయణ గారి క్లాస్ మొత్తం చిన్న పాకలండి, అది కాలేజ్ KGR కాదు. ఆ పాకల్లో గట్ల మీద కూడా కూర్చుని ఆయన క్లాస్ అంటూ ఉండేవాడు. అంత సరదాగా చెప్పేవాడు ఆయన నా ఫ్యాకల్టీ. ఆ తర్వాత డిగ్రీ డిఎన్ఆర్ కాలేజ్ అండి, మళ్ళీ కాలువ అవతల అంటారు, డిఎన్ఆర్ కాలేజ్కి జాయిన్ అయిపోయాను. అప్పుడు సునీల్ పీజీకి వెళ్ళిపోయాడు, అంటే లాస్ట్ ఇయర్ అనమాట. 2 years గ్యాప్. వాళ్ళ అమ్మగారు, మా అమ్మగారు మంచి ఫ్రెండ్స్. వాళ్ళ మదరు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు ఇంక సునీల్ నేను అంటే నాకు సీనియర్.
ఎరా ఎరా అనుకుంటే తిరిగేవాళ్ళం. వాడి బండి మీద నేను, నా బండి మీద వాడు. మా మదర్కి వాళ్ళ మదర్కి ఒకే చోట హోమియోపతి మెడిసిన్ ఈ పక్కన గణపురంలో బళ్ళు మీద వెళ్ళి తెచ్చేవాళ్ళం మెడిసిన్ వాడుతుంటే. బ్యూటిఫుల్ డేస్ అండి. సునీల్ వెరీ క్లోజ్ టు మరి త్రివిక్రమ్ గారితో కూడా ఏమన్నా? త్రివిక్రమ్ గారు లైక్ మై గురు. ఓకే. రాత్రి ఇదే తోటలో అక్కడ నేను కూర్చుని ఉండగా ఫోన్ వచ్చింది. హరిహరన్ గారు అని త్రివిక్రమ్ గారు కో డైరెక్టర్. ఓకే. సురేష్ గారు 5 days క్యారెక్టర్ అండి, సీన్ గారు అడగమన్నారు రేపు పొద్దున్నండి అంటే, అమ్మ ఎన్నాళ్ళకి సీన్ కర్ణించాడా త్రివిక్రమ్ అనుకున్నా. రేపే నన్ను షూటింగ్ అన్నారు. వచ్చేస్తానన్న. నాకంత పిచ్చి సినిమా, అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమా అనగానే వెంటనే మా గురుగారి సినిమా అనుకుని వెళ్ళిపోదాం, బయలుదేరిపోతానండి అన్న. 1 గంటలో చేస్తానండి అని చేశాడు ఆయన. అంటే వాళ్ళకి కూడా షెడ్యూల్స్, వేరే యాక్టర్స్ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. హైదరాబాద్ వెళ్ళగానే చెయ్యాలన్నమాట. ఆయన నిన్నే పిలుపు వచ్చింది. ఆయన లైక్ మై గురువు అండి. మేమందరం కలిసి హైదరాబాద్లో, నేను బ్లూ డార్ట్ కొరియర్లో కొరియర్ బాయ్గా పనిచేస్తున్నప్పుడు ఆయన రూమ్లో నాకు షెల్టర్ ఇచ్చారు. త్రివిక్రమ్ గారు, సునీల్, ఆర్పి పట్నాయక్ ముగ్గురు ఉండేవాళ్ళు. ఒక 6 నెలల పాటు నాకు షెల్టర్ ఇచ్చారు. కొరియర్ బాయ్ కూడా చేశారు సార్? నేను హైదరాబాద్ ఫస్ట్ ఉద్యోగం కొరియర్ బాయ్. బ్లూ డార్ట్ కొరియర్ సర్వీస్ అని ఉండేది. అప్పుడు నాకు ఎప్పటి నుంచి ఒక ఉన్నతమైన భావాలన్న కానీ స్వశక్తితో నిలబడాలనే ఒక ఇష్టం నాకు. ఆ ఇష్టంతోనే మోటార్ సైకిల్ అంటే బైక్ ఉంటే ఉద్యోగం ఇస్తారు. అంటే మీరు హైదరాబాద్ వెళ్ళిపోయి డైరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి అసలు అండి. 1.5 year హైదరాబాద్ నాకు తెలియకుండా. హిందీ రాదు, ఆ ఉర్దూ రాదు, చెప్తే నమ్మరు. కానీ నరకయాతన ఎలా ఉంటుందో చూసా. అప్పట్లో మనకు ఫోన్లు కూడా లేవు. బైక్ ఉంటే జాబ్ ఇస్తారు. మరి డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకే, నేను 98-99 జాబ్ చేశాను అక్కడ. 1.5 year చేశాను. అదే ఫస్ట్ జాబ్ బ్లూ డార్ట్ కొరియర్. ఆ ఉద్యోగం కూడా భీమవరం మా మావయ్య గారి ఫ్రెండ్ ఆయన దండు శ్రీనివాసరాజు గారు అని, ఆయన ఎప్పటికీ మర్చిపోను. నాకు హైదరాబాద్ని పరిచయం చేసిందే ఆయన. కష్టపడాలరా, నువ్వే అన్నీ తెలుసుకోవాలి, ఎవడో వచ్చి ఏమీ నేర్పడు ఇక్కడ రా, డిగ్రీ అయిపోయింది కదా అని నేను తీసుకెళ్ళి కలెక్టర్ పోస్ట్లో కూర్చోబెట్టరు, కింద నుంచి నువ్వు స్టార్ట్ చేయాలి, నీ ముందు సిటీ చూద్దిగందా, నీకు జాబ్ ఉంది చేద్దిగాని అంటే. అప్పుడు హైదరాబాద్లో ఫస్ట్ సికింద్రాబాద్లో ఉండేదండి బ్లూ డార్ట్ అని. అందులో కొరియర్ బాయ్ అని, అంటే రోజు లెటర్స్ పట్టుకెళ్ళి ఇంటింటికి ఇవ్వటం. అప్పట్లో క్రెడిట్ కార్డులు వచ్చేవి. సాయిరామ్ గారి పేరు మీద క్రెడిట్ కార్డు వస్తే ఆయన ఎక్కడున్నా పట్టుకుని ఆయనకే ఇవ్వాలి. ఓకే, అది చాలా వాల్యూ అనమాట అప్పట్లో స్టార్టింగ్. ఇప్పుడు క్రెడిట్ కార్డులు రోడ్ల మీద పెట్టి అమ్మేస్తున్నారు, కానీ అప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అది ఆ డెలివరీ చేయడానికి ఫస్ట్ అక్కడ జాయిన్ అయ్యాను. 1800 rupees నా జీతం. పొద్దున్న వెళ్తే సాయంత్రం దాకా ఊరి మీద తిరగటమే, వేరే పనే లేదు ఇంకా. వెళ్ళి టీలు తాగుతూ, కేఫుల్లో మధ్యాహ్నం ఎక్కడో చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తూ సాయంత్రానికి మళ్ళీ ఆఫీస్కి రావాలి. అది మనకి అడ్రస్లు తెలిసేది కాదు. అదే అంటున్నాను నరకేతన. అంటే ఇప్పుడు మన ఊరు ఉందండి, ఈ మూల ఏ మూల ఏముంది అన్నీ చెప్పేస్తాను. మీ ఊరు ఎటాలో చెప్తావు, దారిలో అని ఎక్కడ పుట్టి పెరిగాం కాబట్టి. అక్కడ మన కొత్త, ఎవరిని అడగాలో తెలియదు, మనకు ఆ హిందీ రాదు. దీనమ్మ జీవితం మామూలుగా ఉండేది కదా. ఇంకా ఆన్లైన్లో అడిగి బాబోయ్ ఏమండే ఇక్కడ ఈ సాయిరామ్ గారు అడ్రస్ కూడా ఎసే జావు అనేవాడు. కేసే జావు, ఏం చేసే జావు. అలాంటి ఒక 1.5 year కష్టపడ్డాను. చాలా నేర్పింది ఆ టైం బ్లూ డార్ట్ కొరియర్ బాయ్గా చేశానండి. ఆ జాబ్ చేశాను. ఓకే, అది ఇందాక అన్నాను కదా, అంత ఈజీ కాదు. సార్ ఇప్పుడు మీరు ఒక కొరియర్ బాయ్గా చేసుకుంటూ ఇప్పుడు హీరో చేసే స్థాయికి వచ్చారు. అసలు ఎలా అనిపిస్తుంది? అంటే అప్పుడు ఊహించారు అసలు ఇటువంటి రోజు ఒకటి వస్తుంది అని చెప్పి ఎప్పుడైనా అనుకున్నారు అసలు? నిజంగా అనిపిస్తుంది అండి. అంటే ఏది ఊరికే రాదు, ఏది అనుకోకుండా జరగదు. కష్టం మాత్రమే ఎప్పటికైనా జవాబు చెప్తుంది, ఒక మంచి విజయాన్ని అందిస్తుంది అనడానికి నాకు అదే నిదర్శనంగా అనిపించింది. నేను ఆ రోజే 2005లోనో 4లో వెళ్ళానండి హైదరాబాద్. అప్పుడే నేను హీరోయిన్ అయిపోవాలని ఆ రోజు పెట్టుకుంటున్నా. ఈ రోజుకి అవ్వకపోదును, అప్పుడే అయిపోయి ఉండొచ్చు కూడా, అయిపోయింది ఈ పాటికి దిగిపోయి ఉండొచ్చు కూడా. ఇవన్నీ జరిగి ఉండొచ్చు. గాడ్కి తెలుసు ఏ టైంలో ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో. ఈ టైంకి నేను ఏ రోజు వదలలేదండి. పట్టుకున్న తాడుని, దాన్ని పట్టుకుని అలా పైకి ఎక్కుతూ ఒకసారి జారి పడ్డా, మళ్ళీ పట్టుకుని మళ్ళీ అలా వదలకుండా ప్రయాణం చేశా. పూరి జగన్నాథ్ గారు ఎక్కడో చెప్పారు, నాకు చాలా ఇష్టం. మన ట్రైన్ వచ్చే వరకు స్టేషన్లో వెయిట్ చేయాలా, ఆ వస్తుంది అని లేట్ అవుతుందని జస్ట్ ఒకసారి నువ్వు బయటికి ఇలా స్టేషన్ బయటకు వస్తే, నువ్వు బయటకు వచ్చిన ట్రైన్లోనే ట్రైన్ వచ్చి వెళ్ళిపోద్ది. ట్రైన్ సినిమా అయితే నేను ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నా. అది వేళకు వచ్చింది, ఎక్కాను, అంతే. సూపర్ సార్. అదేవిధంగా అసలు మన అంటే యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్, సింగర్స్ వీళ్ళందరూ కూడా రైటర్స్, అసలు వెస్ట్ గోదావరికి బాగా ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. అసలు ఎందుకు అంటే మన గోదావరిలో వాళ్ళకి నటన అంటే లేదా సినిమా ఇండస్ట్రీ అంటే ఎందుకంత అటాచ్మెంట్ అసలు? ఇప్పుడే నేను చెప్తున్నాను, మట్టి అంటారా సార్?
మట్టిలోనే ఉందంటారా? పవర్ అంతా అక్కడే ఉంది. ఏ, ఒక్కసారి ఆ గోదావరి నీరు నాలికి తగిలిందా, ఈ నేల మీద నడిచావా, వాడు అనుకుంటే సాధిస్తాడండి. ఓకే. మగాడు తెస్తారు వాళ్ళు ఇక్కడ పుట్టినోడు అందరూ ఎవడైనా సరే, అదే అది సార్, ఏ ఫీల్డ్ లో చిరంజీవి గారు, ఒక సునీల్ గారు, త్రివిక్రమ్ నాట్ ఓన్లీ గారు, అంటే మనం ఇప్పుడు సినిమా అమర్ ఇండస్ట్రీ శ్రీరామ్ ఒకటే గారు. మాట్లాడుకుంటాం. అవును. సినిమాలు అనేవి బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి అవును. రంగం కాబట్టి అవును సార్. ఏ పాలిటిక్స్ తీసుకోండి, ఒక చోట నుంచి వెళ్ళినవాడు మీకు ఎందుకంటే అమెరికాలో సియాటెల్ లాంటి అత్యధికంగా ప్రపంచాన్ని అంతా శాసిస్తున్న అగ్ర దేశం అమెరికాలో సియాటెల్ వెళ్ళి టక్మన ఒక 100 మందిని పిలిస్తే అందులో 60 మంది గోదావరి జిల్లాలో ఉండకపోతే మెసేజ్ గెలుచుకుంటారు. ఆ. అంత పవర్ఫుల్గా అంటే ఎడ్యుకేషన్ పరంగా, యాక్టర్స్ పరంగా, రాజకీయాల పరంగా, ఏ రంగంలో తీసుకున్నా, డాక్టర్స్ పరంగా ఎందులో తీసుకున్నా చెప్పారుగా ఉమ్, ఆ మట్టి బలం, ఆ నీటి చలవ అంతే. గోదావరి జిల్లాలో పుట్టినోడు ఎవరైనా అది అదృష్టమే. నేను అందుకే అంటాను, ఎక్కడో రాసినప్పుడు అన్నా నేను భలే రాసేవరాని తనికెళ్ళ భరణి గారు అని. భీమవరంలోనే ఉంది వరం, ఇక్కడ పుట్టడమే గొప్ప వరం అని. వావ్. అంతే. ఎక్సలెంట్ లైన్ సార్. నెక్స్ట్ ఏంటంటే అసలు మన మాట, అసలు మనం తిట్టినా సరే ఒక కమ్మగా అదేదో ఇది తిట్టా అన్నట్టుగా ఉంటుంది. అసలు చాలా మంది మన భాష అంటే చాలా, మన స్లాంగ్ అంటే చాలా ఇష్టపడతారు సార్. అసలు చాలా గోదావరి యాస అంటే అబ్బా భలే ఉంటుంది, మీరు భలే మాట్లాడతారు. అండి అండి అంటారు ప్రతి దానికి కూడా. అవునండి. అండి, ఏమండి, చిన్నారండి, భోంచేయండి. అసలు మీ ఊర్లో వస్తే ఫస్ట్ భోంచేయండి, మంచినీళ్ళు తాగండి. అది మీరు కూడా చూడండి సార్, మేము వచ్చిన వెంటనే ఫస్ట్ అసలు మీరు, నాకు అదే ఆశ్చర్యమైంది. సార్ ఏంటి అసలు ఆయన సినిమాల్లోకి వెళ్ళారు, ఆయన హైదరాబాద్లో ఉంటారు, ఇప్పుడు కూడా మా వెస్ట్ గోదావరి లాగా వచ్చిన వెంటనే మంచినీళ్ళు తాగండి, టీ తాగండి, భోజనం చేశారు. అసలు మీ పలకరింపు చేస్తుంటే నిజంగా మా ఊళ్ళో ఎవరో మా చుట్టాళ్ళు మా ఫ్రెండ్స్ మాట్లాడినట్టు అనిపించింది. అసలు మీరు ఒక హీరోలా వచ్చి, ఇది మా ఫీలింగ్ రాలేదు సార్. యాక్చువల్లీ నేను అలా ఊహించుకోలేదు అలాగా. అసలు ఏంటంటే మీరు అన్న సాయి గారు చాలా మంచి పాయింట్ అడిగారు, ఎక్సలెంట్ పాయింట్. అది ఏమంటున్నానంటే మనకున్నంతలో ఇక్కడ మనుషులు ఎంత ప్రేమగా ఆలోచిస్తారంటే, మనకున్నంతలో మనకు తోచిన దాంట్లో వాడు తిన్నా తినకపోయినా, ఆ రోజు తింటున్నాడా లేదా అనుకున్నా కానీ ఇంటికి వచ్చిన మనుషుల్ని, తెలిసిన మనుషులు ఎవరైనా కలిస్తే వెంటనే వాళ్ళకి పెట్టే గుణం, పెట్టడం. గోదావరి జిల్లాలో లేనిది ఏంటంటే కొట్టే గుణం. ఎవరిని కొట్టాలి అని, మొట్టాలి అని, తన్నాలి అని, తొయ్యాలి, ఇవి ఉండవండి వీళ్ళకి. పెట్టే గుణం. ఆడి తిన్నా తినకపోయినా ముందు అరే వచ్చాడు, కొద్ది చూడరా, టీ తెప్పించండి రా రే, ఈ సైకిల్తోనే ఆడు వచ్చాడికి ఏదో 2 సున్నుండలు ఎట్టాలా, ఓ పోకుండా ఎట్టాలా, లేకపోతే 2 అరిసెలు ఎట్టాలా, ఆడు కడుపు నింపాలా. ఇంకా అంతకంటే మంచి మనసు ఎక్కడ ఉంటుంది? అది పోదండి. నాలోనే కాదు, నేను ఇంటికి ఇక్కడనే కాదు, ఇక్కడ బేసిక్గా అది అలవాటు అయిపోయింది. ఇక్కడ అలవాటు కాదు, మన జీవన శైలిలో భాగం అయిపోయింది అది. మీరైనా అంతే, మీరు అన్నట్టు మీ చుట్టాలు ఇంటికి వెళ్తే వాళ్ళు వెంటనే మంచినీళ్ళు ఇచ్చి, ఒక కాఫీ ఇచ్చి, టీ తాగి, అది మర్యాద, అది గౌరవం, అది జీవం, అది ఈ జీవితాల్లో ఉండే ఒక జీవం. అది దాన్ని అందరూ మెయింటైన్ చేస్తారు. అది నాకు చాలా బాగా నచ్చుతుందండి. ఎక్కడ కూడా ఎవరినన్నా సైకిల్ మీద వెళ్తుంటే, ఏమంటే పెద్ద సుబ్బారావు గారు ఇంటికి వెళ్ళాలని, ఎవరా పెద్ద సుబ్బారావు గారు ఇంటికి ఎట్టి వెళ్ళాలని, రండి నేను తీసుకెళ్తానంటే, ఆడి పని ఏంటి, ఆడు వెళ్ళిపోవచ్చు కదా, ఆడు వెళ్తా రండి నేను తీసుకెళ్తాను, సైకిల్ వేసుకొచ్చాడు, ఆ పెద్ద సుబ్బారావు గారు ఇంటికి తీసుకెళ్ళి ఇదే అంటాడు. ఆడు ఏం ఆశించాడండి, దాదాపు కిలోమీటర్ ప్రయాణం చేస్తాడు సైకిల్ మీద. ఆడు మనం కార్లో వెళ్తా ఉంటాం, తీసుకెళ్ళి ఇదిగోండి ఇదే పెద్ద సుబ్బారావు గారు ఇల్లు అంటాడు. ఇంకా అందుకంటే ఏం కావాలి? ఏమండి పలానా చోట పలానా ఇదంట కదండి, జరుగుతుందంట కదండి, వదిలేండి అంత ఎందుకు, అక్కడ బాగాలేదండి పరిస్థితులు, ఎందుకంటే వెళ్తాం, వదిలేసండి. ఇంకో కొనుక్కుందాం అనుకున్నారు, అదే వద్దండి, అదే బాగుంది పోయింది, అది చెప్తాడు. మంచి చెడు 2 ఉంటాడు దగ్గర, అది ఇక్కడే ఉంటుంది అన్న. అందుకనే నాకు చాలామంది, నేను పుట్టింది పెరిగింది ఆంధ్ర గడ్డ, నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, నన్ను పెంచింది, నన్ను ఆదరించింది తెలంగాణ అడ్డా అన్నాను. నేను ఆడా ఉంటా, ఈడా ఉంటా, తెలుగు భాష లెక్క సార్, తెలుగు భాష లెక్క. అండ్ తెలుగుడు ఏడైనా ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ రక్తంలో కొన్ని ప్రయత్నాల వెనక పడే కష్టం ఉంటుంది కదా, అది వాళ్ళకి విజయాలను చేకూరుస్తుంది. అలా మీరు అన్నట్టు గోదావరి జిల్లాలో ఈ మర్యాదలు, ఈ ప్రేమలు ప్రపంచవ్యాప్తం, ఎక్కడున్నా తెలుగుడు, అందులో గోదావరి జిల్లాలో ప్రత్యేకం, వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు అంతే. సార్ మరి సంక్రాంతికి వచ్చారు, అసలు మనకి ఇక్కడ సంక్రాంతి అన్నా లేకపోతే పశ్చిమ గోదావరి జిల్లాలన్నా పిండి వంటలు, నాన్ వెజ్, మరి ఎలా ఈసారి? 10 సంవత్సరాల తర్వాత నిన్నే మా చుట్టాలింటికి వెళ్తే అక్కడ పెట్టారండి పోకుండా. చాలా మంది మర్చిపోయి ఉంటారు, చాలా మంది తెలియదు కూడా సార్. పోకుండా ఏం టేస్ట్ ఉంటుంది అది. నేను హైదరాబాద్ వెళ్ళి తినలా 10-15 ఏళ్ళు, ఎప్పుడు అసలు 10-15 ఏళ్ళు పైన ఉంటుంది. ఏంటండి అంటే పోకుండలు అన్నారు, సున్నుండలు, పోకుండలు, అరిసెలు. అందులో నాకు అమ్మ ఇన్ని రోజులు అయింది అని తీసుకుని నోట్లో పెట్టుకుంటే కిక్ ఉందండి నిజంగా. పోకుండా ఎక్కువ ఇష్టం నాకు.
తర్వాత అరిసెలు, ఇక్కడ వంటకాల్లో పప్పు చెకోడీలు, పైన పప్పులు అంటే అవి నాకు బాగా ఇష్టం. ఐ థింక్ నా కార్లో కూడా కొనుక్కుని ఉంచాను నిన్నప్పుడు. అవి అవి ఎక్కువ తింటాను. ఇక్కడ ఫుడ్డు, ఇక్కడ మనుషులు, ఇక్కడ గాలి, ఇక్కడ నేల, ఈ వాతావరణం మిలియన్ కోట్లు సంపాదించినా రాదు. ఇట్స్ గాడ్ గిఫ్ట్స్. అంటే గాడ్స్ ఓన్ ల్యాండ్ ఇది గోదావరి జిల్లాలంటే. భగవంతుడు సృష్టించిన స్వర్గధామం అనే చెప్తాం. ఆ మనుషులు, మనసులు, నేల, గాలి అన్నీ కూడా స్వచ్ఛంగానే ఉంటాయి. సార్ ముఖ్యంగా మీరు చేసే ప్రతి సినిమాలో కూడా ఆల్మోస్ట్ కాదు, మాకు తెలిసి అయితే మన స్లాంగ్ ఉంటుంది, పశ్చిమ గోదావరి జిల్లా స్లాంగ్. అంటే ఎప్పుడు కూడా భాష ప్రయోగం ఎప్పుడు చేయలేదు సార్? తెలంగాణ చేశాను. ఇప్పుడు వస్తున్నాయి. మన ఝాన్సీ గారితో ఒక సినిమా చేశాను, పోలీస్ ఆఫీసర్, తెలంగాణ పోలీస్ ఆఫీసర్. నేను ఆల్మోస్ట్ ఇంకా నాలో అది ఆ స్లాంగ్ అలా ఉండిపోయింది అని ఇది ఉంది నాకు. అందరూ అంటారు. లైక్ పెద్ద వంశీ గారు రీసెంట్గా కలిసి ఎరా ఎన్నాలైనా అలాగే ఉందని ఇది ఎక్కడికి పోలేదు అంటే. దానికే ప్రత్యేకత కదా సార్. మీరు వచ్చారంటే మా నవ్వులు అందరూ కూడా అయ్యో జెమినీ సురేష్ గారు వచ్చారంటే అసలు దించేస్తారు ఇంకా ఆయన అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు అసలు. అది పెద్ద వంశీ గారు మీకు తెలుసు కదా, గోదావరిలో సినిమా చేస్తారు, అన్వేషణ ఇవన్నీ చేశారు. ఆయన రీసెంట్గా కలిసినప్పుడు ఉంటే మాట్లాడుతుంటే, ఒరే నువ్వు నవ్వి తర్వాత మాడతావరా అంటారు. నవ్వు వచ్చాక మాట వస్తుంది నీకని. మాటకు ముందు ఏమండి, మాటకు తర్వాత ఏమండి అన్నాడు. అలా అది పోలేదండి. బట్ మీరు అన్నట్టుగా మొన్న ఆది పర్వం అని ఒక సినిమా చేశాను. మంచు లక్ష్మి గారి హస్బెండ్ క్యారెక్టర్ సినిమాలో రాయలసీమ యాస మాట్లాడా. ఏందమ్మే ఏంది అది. అక్కడ నేను ఒకరిని పెట్టుకుని ఆ రాయలసీమ కుర్రోని అసిస్టెంట్ డైరెక్టర్ని పెట్టుకుని వాళ్ళతో ఈ డైలాగ్ ఎలా చెప్పాలి, ఇదిగు ఇంతే, ఇక్కడ నొక్కండి, ఇక్కడ వదలండి అనేవాడు. మొన్న మన శకలక శంకర్ ఒక సినిమాలో నాకు మావయ్య వేషం ఇచ్చాడు తన సినిమాలో. అందులో ఉత్తరాంధ్ర మాట్లాడాను. ఒక 3 సినిమాల్లో తెలంగాణ నాకు ఈ మధ్యన బాగా పట్టింది. అది కొంచెం అది ఆ స్లాంగ్ అంటే నాకు ఎందుకంటే తెలంగాణ స్లాంగ్లో ఒక ధైర్యం ఉంటుంది. ఏంటో దాన్ని విసురుగా అంటే ధైర్యంగా ఏదైనా సరే ఆ సౌండ్లోనే ఇది ఉంటుంది. అది నాకు ఇష్టం. ఎక్కువగా శ్రీహర్ అనే దగ్గర చూసేవాడిని. రేపు కొంచెం ఉంటే చచ్చుటుంటారా నేను అంటాడు అందులో ఏదో సినిమాలో. ఆ ఫన్ అక్కడ జనరేట్ అవుతుంది స్లాంగ్లో. అలా ఒక 3 సినిమాల్లో, ఒక దాంట్లో పోలీస్ ఆఫీసరు, ఇంకో దాంట్లోనేమో 3 హస్బెండ్స్లో ఒకటి, అది కూడా తెలంగాణ మాట్లాడాను. ఒక సినిమాలో తెలంగాణ లెక్చరర్ క్యారెక్టర్ చేశాను. అవి త్వరలో వస్తున్నాయి. ఇవన్నీ తెలంగాణ యాసలోనే. నేను దగ్గర తెలంగాణ పర్లేదు, నాకు పట్టేసింది. ఎందుకంటే చాలా అక్కడ ఉన్నాను కాబట్టి. ఇంకా రాయలసీమ నేర్చుకోవాల్సి వచ్చింది, ఉత్తరాంధ్ర నేర్చుకోవాల్సి వచ్చింది. ఆ స్లాంగ్స్ అనేవి ఇష్టం నాకు నేర్చుకోవడం. మాకు తెలిసి తెలుగు సినిమా పరిశ్రమలో నాకు బాగా ఇష్టమైన నాకు సీనియర్ ఆవిడ ఝాన్సీ గారు. చాలా స్లాంగ్స్ మీద చాలా ప్రోగ్రాములు చేశారు ఆవిడ. జెమినీ టీవీలోనే టాక్ ఆఫ్ ది టౌన్ అని వచ్చేది. ఆ ప్రోగ్రాంలో ఆవిడ అటు ఇక్కడ ఉత్తరాంధ్ర విజయనగరం నుంచి ఇటు నెల్లూరు వరకు అన్ని స్లాంగ్లు మాట్లాడేసేవారు ఆవిడ. అలా ప్రయత్నం చేసింది, అది ఇష్టం నాకు. అలా ఇప్పటి వరకు ఒక 5 స్లాంగ్లు ట్రై చేసాం. మనలో మన రక్తంలో ప్రతిరోజు ప్రవహించే స్లాంగ్ మాత్రం ఎవరో తీయలేరు కాబట్టి ఏమండే బాగున్నారా అదంతే. ఇంకా అది గోదావరి సార్. ఇంకా జెమినీ సురేష్ గారు అంటే ఇంకా వెస్ట్ గోదావరి. నేను యాంకరింగ్ కూడా అలాగే చేసేవాడు. నేను అప్పుడు మా బాస్ అనుడి ఏంటి నువ్వు అనేవారు మా బాస్. అప్పట్లో స్మైల్ ప్లీజ్ అనే ఒక ప్రోగ్రామ్ వచ్చేది. ఆ ప్రోగ్రాంలో ఓపెనింగే ఏమంటే అందరూ బాగున్నారా, ఎలా ఉన్నారు, మళ్ళీ శుక్రవారం వచ్చింది, నాకు పని పడింది, మీతో మాట్లాడాలనిపించింది అనేవాడిని. ఏంటయ్యా ఎంట్రీ ఏంటి? సాధారణంగా ఎంట్రీలు ఎలా ఉంటాయి? హాయ్ గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం, నేను మీ జెమినీ సురేష్, ఈరోజు మనం మళ్ళీ స్మైల్ ప్లీజ్లో కలుసుకుంటున్నాం. ఇలాంటి ఏదో రాసుకుని చెప్పేవాళ్ళు. నేను అలా చెప్పేవాడిని కాదు. అందుకే మీకు సెపరేట్ ఫ్యాన్ బేస్. అది ఫస్ట్లో అందరికీ ఏంటి యాంకరింగ్ చేయమంటే ఏదో చేస్తున్నాడు అనుకున్నాడు. కరెక్ట్గా ఒక 2 నెలల తర్వాత పడిసింది, వీడు మనతో మాట్లాడుతున్నట్టు చేస్తున్నాడు యాంకరింగ్ అనుకున్నారు. అలా క్లిక్ అయిందండి. అది నేను ఎప్పుడు స్క్రిప్ట్ కూడా రాసుకోలే మ్యాక్సిమం నా ప్రోగ్రామ్స్కి. బయట వాళ్ళకి నేను స్క్రిప్ట్లు రాశాను కానీ. సో అలా మీరు అడిగిన స్లాంగ్లు అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ అండ్ రాయలసీమ అండ్ ఉత్తరాంధ్ర ఈ భాషలు మాట్లాడుతున్నా, స్లాంగ్లు మాట్లాడుతున్నా. భాష కాదు, భాష తెలుగే, స్లాంగ్. సార్ అదేవిధంగా మీరు చేసిన సినిమాల్లో మీకు ఇష్టమైన క్యారెక్టర్, ఇది ఎప్పటికీ మర్చిపోలేని క్యారెక్టర్ ఏమన్నా? చాలా సినిమాలు చేశాను, ఇష్టమైనవి మర్చిపోలేని అలా లేవు, అలా ఉండవండి. ఎందుకంటే బేసిక్ ఏ యాక్టర్కైనా ప్రతి క్యారెక్టర్ని ఇష్టపడే చేస్తాం. నాకు బాగా అంటే ఇంచుమించు నంది అవార్డ్స్కి నామినీస్ ఉంటాయి ఒక్కొక్క క్యారెక్టర్ కోసం. అలాంటి వరకు వెళ్ళింది కళ్యాణ వైభోగం అనే సినిమాలో ఒక 3 సీన్లు ఉంటాయి. ఆ భూతద్దాలు పెద్ద నా వయసుకు మించిన క్యారెక్టర్ అది. గుడ్డ బ్యాగ్ వేసుకుని హీరోకి మావయ్య క్యారెక్టర్ పెళ్లిలో హడావుడిగా తిరుగుతూ
భోజనాలు అవి చేస్తారా జాతగా రే ఏంట్రా వంటలు ఏమంటుంటే అటు ఇటు తిరుగుతావేంటి, ఉప్పు ఎక్కువైపోతుంది, కారం ఎక్కువైపోతుంది, అదో అని ఇటు తిరుగుతాడు, ఇటు అవగే చెప్తాడు, అటు తిరుగుతాడు, ఫాస్ట్గా మూవ్ అయిపోయి ఒక మావయ్య క్యారెక్టర్. అందులో చాలా మంచి సీన్లు. నందిని రెడ్డి గారి సినిమా అది, మన దామోదర్ ప్రసాద్ గారు నీ పేరు కూడా నంది నామినీస్లో పెడుతున్నాం అంటే, అమ్మ నా పేరుని నామినీలో పెడుతున్నారు అనుకుని అప్పుడు వెళ్ళి నేను కూడా అందులో సైన్ చేసి వచ్చాను. అవార్డ్స్ ఇవ్వలేదండి, ఇచ్చుంటే మాకు అంటే నేను వస్తాను. నామినీ అంటే ఏంటంటే వీడు మంచి యాక్టర్, వీడు బాగా చేశాడు, అలా ఒక నలుగురిని సెలెక్ట్ చేసి నలుగురిలో ఫైనల్గా ఎవరికి కొత్త వాళ్ళకి ఇస్తారు. అక్కడ జడ్జెస్ ఉంటారు కదా, జ్యూరీ. అలా ఆ కళ్యాణ వైభోగం క్యారెక్టర్ ఒకటి. తర్వాత శ్రీను వైట్ల గారు చాలా మంచి వేషాలు ఇచ్చారు. ఆల్మోస్ట్ నేను వస్తే నవ్వించి పని చేసి వెళ్ళిపోవడమే. సినిమా అంతా ఒక ఎత్తు అయితే మధ్యలో ఎక్కడో కనిపించింది ఒక ఎత్తు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో పోడిపోలా మా ఆ సుబ్బారావు కూడా పేరలని ఫారెస్ట్ వాళ్ళకి మనం 10 లక్షలు ఎక్స్ట్రా చేసి ఇవ్వాలి. ఆడికి ఎందుకురా అంటాడు జయప్రకాష్ గారు. మరి ఆడే కదా, మనమే కదా అని ఫారెస్ట్లో పంపించాను. ఫారెస్ట్లోకి ఎందుకు పంపించారు? పులిపాలవ వేద్దని ప్రాణేహన్ బావా తెరసుతాడు, పులిపాలవ అయిపోయాడు. ఇలాంటివన్నీ బాగా పేలినాయి. ఆ పులిపాలవు, ఏనుగు పలావు, కాకి బిర్యానీ ఇవన్నీ. సో అన్ని పాత్రలు ఇష్టం నాకు బేసిక్గా, కొన్ని అని కాదు కానీ ఇతనికి ఇలాంటి పాత్రలు అయితే బాగుంటాయని ఇచ్చింది. మొన్న మారేడుమల్లి ప్రజానికంలో మన జాయింట్ కలెక్టర్గా చేసిన వేషం. కొన్ని సాఫ్ట్ క్యారెక్టర్స్ ఉన్నాయి సార్. అదేవిధంగా అసలు మీరు కామెడీ కాదు, నేను ఈ మధ్య కాలంలో చూశాను, మొన్న అంటే ఇంతకుముందు చూశాను, అబ్జర్వ్ చేయలేదు సార్. ఇప్పుడు శ్రీనివాస్ కళ్యాణ్ చూశాను సార్, నితిన్ గారిది. అవును, అందులో రాజేంద్ర ప్రసాద్ గారి మీద కాంబినేషన్లో ఒక సీన్లో చూస్తే సెంటిమెంట్ పరంగా కూడా చేశారు. అసలు నాకు మర్చిపోయింది, జెమినీ సురేష్ గారిలో ఈ యాంగిల్ నేను ఎప్పుడు చూడలేదే అన్నంత, అసలు ఎలా అంటే సార్ కరెక్ట్ అయిపోయాను సార్. అలా అనిపించింది మీకు. ఒకసారి సెకండ్ ఇస్తానేమండి ఒక విషయం చెప్పి. నన్ను గుర్తించిన వాళ్ళు నేను ఎప్పుడు గౌరవిస్తాను. చిన్న చిన్న ఎమోషన్స్ని పట్టుకోగలిగినాడు నిజంగా. మీరు అది ఆ చిన్న పాయింట్ ఎవరు చెప్పలే అప్పుడు దాకా, నాకు చాలా ఇంటర్వ్యూస్ చేశాను. ఓకే, నేను మీ ఊరు అబ్బాయిని, మీ ప్రాంతంలో ఉన్నాను కాదు, అక్కడ యాక్టర్ని మాత్రమే చూశారు, అది గుర్తించి నన్ను అడిగారు కదా, అందుకు మీకు సెకండ్ ఇచ్చాను. ఒక చిన్న సందర్భం ఎవరికి చెప్పలే, మీకు షేర్ చేసుకుంటాను. ఓకే, అదే మీరు చూసిన శ్రీనివాస్ కళ్యాణంలో నితిన్కి బాబాయ్ క్యారెక్టర్ నేను. మీ ఇద్దరం బైక్ మీద శుభలేఖలు ఇవ్వడానికి వెళ్తాం. చాలా చిన్న సీన్ అండి అది. ఆ శుభలేఖలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇంటింటికి వెళ్ళి పెద్దానికి ఇద్దాం, చిన్నానికి ఇద్దాం, ఇలా ఇద్దాం అనుకుంటే ఒక ఇంటి ముందు మాత్రం ఇల్లు ఆగితే నేను ఇక్కడ ఎందుకు రాపేమంటాను అంటే, లేదు జరిగిపోయింది, అది జరిగిపోయింది, ఎప్పుడు ఏటల కాలం ఇలాగే ఉంటాం, నా పెళ్లితో మనందరం కలవాలని ఇతను ఏదో అంటాడు. సరే అయిష్టంగానే ఇంటి గడప లోపలికి వెళ్తాను. అక్కడ గిరిబాబు గారు ఉంటారు, ఆవిడ వైఫ్ రజిత గారు ఉంటే నేను అలా పక్కన నుంచి ఉంటాను. నాకు ఇష్టం ఉండదు, ఏదో గొడవలు జరిగినాయి నా వల్లే, ఇంట్లో ఏదో గొడవలు జరుగుతాయి. కానీ నితిన్ పెళ్లి శుభలేఖ ఇచ్చి, బాబాయ్ నువ్వేమైనా సరే పెళ్ళికి రావాలి అది అన్నప్పుడు గిరిబాబు గారు నా వంకలా చూస్తాను, నేను రావటం చాలామందికి ఇష్టం లేనట్టుంది అంటాడు. అలాంటివన్నీ మనసులో పెట్టుకోవద్దు, ఎవరి ఇష్టాలతో సంబంధం లేదు, మనందరం కలిసి మళ్ళీ ట్రావెల్ చేయాలి అంటే అప్పుడు మనం వెళ్ళాలి, నువ్వు రావాలి అని అడుగుతాడు ఆయన. అడిగినప్పుడు రజిత్ గారు కూడా వచ్చి టీ ఇచ్చి వెళ్ళిపోద్ది, ఆవిడేం డైలాగ్ చెప్పరు. సరే అప్పుడు కూడా నేను మాట్లాడను ఆయనతో, గిరిబాబు గారితో కోపంగానే చూస్తా, వెళ్ళిపోతా, ఎక్స్ప్రెషన్స్ మాత్రమే. వెళ్ళిపోయే ముందు చిన్న రియలైజేషను, ఒకసారి ఆగరా అంటాను, ఆగి వెనక్కి వెళ్ళి గిరిబాబు గారిని హగ్ చేసుకుంటా. ఇలా హగ్ చేసుకుంటే ఇటు నుంచి 2 షార్ట్స్ పడతాయి, ఇలా నా కళ్ళల్లో నీళ్ళు ఇలా హగ్ చేసుకోగానే ఆ టైంకి కరెక్ట్గా మానిటర్ దగ్గర ఎవరున్నారంటే గ్రేట్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు, మా డైరెక్టర్ వేగేషన్ సతీష్ గారు ఉన్నారు. ఆ మానిటర్లో నాకు క్లోజ్ పడినప్పుడు అయిపోయింది, ఇలా అయిపోయింది. వెంటనే ఓకే షార్ట్ ఓకే అన్నారు. నేను వెళ్ళిపోతుంటే ప్రకాష్ రాజ్ గారు ఇలా మానిటర్ ఇలా చూసి, చాలా బాగా చేసావు నువ్వు. అవును సార్, మీరు చెప్తుంటే ఈ సీన్ కూడా అసలు చాలా బాగుంటుంది. అది ఆ ఎమోషన్ అలా హగ్ చేసుకున్నప్పుడు, ఆ ఎమోషన్కి చిన్నది అది, నాకు డైలాగ్ ఉండదు, దెర్ ఈస్ నో డైలాగ్, బట్ ఎక్స్ప్రెషన్ ఇలా హగ్ చేసుకుంటాను. అప్పుడు దాకా కోపంగా ఉన్న వీడు మారాడు అంటానికి ఇంక అంతకంటే ఏం చెప్తాం. ఆ హగ్లో అది తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ గారు చాలా బాగా చేసావు అన్నాడు. అది అలా సందర్భం మీరు చెప్తే చాలామంది ఇలాంటివి పట్టుకోరు, మీరు చాలా కీగా అబ్జర్వ్ చేస్తే పట్టుకున్నారా. అది ఇప్పటివరకు ఎక్కడ చెప్పాలా మీకు చెప్తున్నా. ప్రకాష్ రాజ్ గారు అప్పటి నుంచి ఆయన ఎక్కడ కనిపించిన సురేష్ అని మాట్లాడతారు. సతీష్ గారితో కూడా అన్నారంటే డబ్బింగ్ చెప్తున్నప్పుడు, వీడాడో బాగా చేస్తున్నాడు, రేడు చాలా బాగా చేస్తున్నాడు అంటే అది గుర్తు చేశారు మీరు. థ్యాంక్ యూ, గ్రేట్. అది ఎమోషన్ నాకు చాలా. అంటే నేను బ్రోకర్ సినిమాలో ఉత్తమ సహాయ నటుడు అవార్డు అందుకున్నాను. ఆ సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్లో ఆర్పి పట్నాయక్ గారి కొడుకు చనిపోతే ఏడుస్తూ ఉంటాం అందరూ. ఏడుపు చాలా ఏంటంటే నిజంగా నీటి కంట్లోంచి దుఃఖం వచ్చిందంటే కడుపులోంచి రావాలా. యాక్టింగ్లో అవి కొన్ని స్కేల్స్ ఉంటాయి, అట్లా మెయింటైన్ చేయాలి. ఏడిచేస్తే ఏడుపు కాదండి, ఆ ఏడుపు అక్కడ నుంచి ఫీల్ అయితేనే ఆ కళల్లో తెలుస్తుంది. ఆ రోజు నేను చేసిన సీన్కి నేను కళాసుధ
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ తీసుకున్నాను ఆ రోజున. బ్రోకర్ సినిమా, కార్పి పట్నాయక్ గారు ఆ సినిమాలో హీరో, నేను ఆయన అసిస్టెంట్. ఆ రోజు అందరూ క్లాప్స్ కొట్టారు ఆ సీన్ చేస్తుంటే. మీకు ఇంటర్వెల్ బ్లాక్లో వస్తుంది చూడండి, ఇంటర్వెల్ పడే ముందు ఆర్పి పట్నాయక్ గారు కొడుకు బ్రిడ్జ్ కూలిపోయి చనిపోతాడు. అప్పుడు వీళ్ళు ఏడుస్తూ ఉంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళి చేయిలా పెట్టి చెప్తాను, మేము చేసిన తప్పు వల్లే బ్రిడ్జ్ కూలిపోద్ది. సో ఆ సీన్లో చేసాం. అలా నేను ఎమోషన్ క్యారెక్టర్స్ బాగా, మా అమ్మకి ఎక్కువ ఇష్టం కూడా నేను ఎమోషన్ కానీ ఒక డిగ్నిఫైడ్ క్యారెక్టర్ కానీ చేస్తేనే ఇష్టం. అప్పుడప్పుడు ఇలా అప్పుడప్పుడు పంచులేస్తుంటే కొన్నిటికి నవ్వుతూ ఉంటారు, కొన్నిటికి ఏమో సురేష్ నువ్వు ఇది చేయాలి, ఇంకా మంచి పంచ్ చేయాలి అలాంటివి అంటూ ఉంటారు. సార్ అదే సార్, ఇప్పుడు ఎప్పుడు నవ్వించే వాళ్ళు సడన్ గా ఏడిస్తే అసలు ఆ భావం వేరు సార్. అదే ఎవరైనా చేస్తే మాకు అంత ఫీల్ రాకపోతుందేమో, ఆ సినిమాలో చూసిన వెంటనే నాకు కూడా కళ్ళు మన శ్రీహరి గారు కూడా అలాంటి వేషాలు ఇచ్చాడు, ఎమోషన్ చేయటం. అంటే నేను చెప్తున్నాను కదా, డ్రామా నుంచి నేను నేర్చుకున్న ప్రయాణం ఏంటంటే సహజంగా ఉండటం. ఏడుపు వస్తే ఏడవటం, నవ్వు వస్తే నవ్వటం. కానీ డైరెక్టర్ చెప్పినప్పుడు చేసినప్పుడు నిజమైన యాక్టర్. అవును సార్. ఇప్పుడు ఏమవుద్దంటే, ఇప్పుడు యాక్షన్ అన్నప్పుడు ఇచ్చినోడే ఎక్స్ప్రెషన్. మనం సంవత్సరం అంతా చదువుతాం, ఎగ్జామ్స్లో బాగా రాసినోడే పాస్ అవుతాడు, అంతే కదా. అప్పటికప్పుడు అంటే అవదు కదండి. ఇదంతే. రోజు స్కూల్కి అటెండెన్స్ ఉంటుంది అడిగి, ఫైనల్గా పరీక్షలు రాతాడు, సరిగ్గా మార్కులు రావు. కానీ అస్సలు రోజు స్కూల్కి రాడాడు, కానీ ఆ టైం ఎగ్జామ్ రాతాడు, నెంబర్ 1 మార్కులు వస్తాయి. అదన్న అలా మనకి ఆ డైరెక్టర్ చెప్పినట్టు పర్ఫామ్ చేయగలగాలి, ఆ టైంకి వాళ్ళకి ఇచ్చేయాలి. అతి సహజంగా నిజంగా ఏడ్చాడు, నిజంగా ఇదా అన్నట్టుగా ఉండాలని నా ప్రయత్నం మొదటి నుంచి అదే. మ్యాక్సిమం డ్రామా కంటే కూడా సహజంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. జయసుద్ గారు అన్నారు ఒకసారి, అదే శ్రీనివాస్ కళ్యాణంలోనే, నేను నుంచుని ఉన్నాను పక్కన, ఆవిడ ఏయ్ కూర్చో నువ్వు అందావిడ. పర్లేదు మేడం అండి, నువ్వు కూర్చుంటావు నేను నుంచోను అన్నారు ఆవిడ. అలా కాదు మేడం అంటే కూర్చొని, అప్పుడు చాలా విషయాలు చెప్పారు. నీవి నిన్న యూట్యూబ్లో కొన్ని చూశాను, నీ బలం నీ పర్ఫార్మెన్సే చాలా సహజంగా చేస్తున్నావు, అది నాకు నచ్చింది నాన్న. ఆవిడ కూడా బ్లెస్ చేశారు. శ్రీనివాస్ కళ్యాణం ఒక 60 రోజులు చేసాం అమలాపురంలో. జయసుద్ గారి కొడుకు నేను, అందులో రాజేంద్ర ప్రసాద్ గారి పెద్ద కొడుకు, నేను చిన్న కొడుకు. అంటే నాకు ఆ సహజంగా ఉండేది ఇష్టం అండి. నాకు బేసిక్గా నాకు కరెక్ట్ క్యారెక్టర్లు పడాలా, అవి పడితే చేయాలని. అది ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఎమోషన్ ఉంటుంది లాస్ట్లో, క్లైమాక్స్లో. కొంతమంది చెప్తూ ఉంటారు, రే ఆ ఒక్క సీను భలే చేసేవారా బాబు, నెక్స్ట్ ఇంకా ఉండుంటే బాగుండు అనుకుంటాం. డైరెక్టర్ ఏం రాసుకున్నాడు అక్కడ దాకా చేద్దరు కదా. అలా సార్ అదేవిధంగా ఇప్పుడు కొన్ని మీ సినిమాలు, మ్యాక్సిమం సినిమాలన్నీ కూడా మన సైడే ఉంటాయి. అంటే మీరు ఏమన్నా డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి ఏమన్నా మా ఏరియాస్ బాగుంటాయి అని రికమెండ్ చేస్తారా, లేకపోతే ఆ స్టోరీసే మీరు ఎంచుకునే విధానం అంతా కూడా విలేజ్ల సైడే ఎంచుకుంటారా సార్? వాళ్ళు విలేజ్ సైడ్ స్టోరీలు అనుకున్న తర్వాత నన్ను ఎంచుకుంటారు. అప్పుడు నా ఇన్పుట్స్ ఎక్కువ ఉంటాయి. ఏంటంటే, సార్ ఇలా రండి మా కొబ్బరి తోటలో తీయండి, మీకు ఏం కావాలి, మన కుక్కరొక్కోకి కొబ్బరి తోట అవసరం వచ్చింది, కొబ్బరి తోటలో కోడిపందాలు జరుగుతుంటాయి, నేను ఈ తోటని సజెస్ట్ చేశా, ఈ తోట మా తోటలో పెట్టుకోండి సార్, మాది ఉంది కదా పెట్టుకున్నానంటే, ఆ యూనిట్లు అన్నీ రావాలి, ఆ క్యారవాన్లు రావాలి, ఆర్టిస్టులు రావాలి, జనరేటర్లు రావాలి. ఓకే పెట్టుకుందాం అని అనుకున్నాం. ఆ రోజునే మా కొబ్బరి తోట షూటింగ్ జరగాలి. అది నాకేంటంటే, ఇది మా నాన్న సంపాదించిన ఆస్తి, ఇక్కడ నాకు ఇచ్చాడు, దీన్ని కాపాడుకుంటున్నాం, అలాగే దీన్ని ప్రపంచానికి చూపించాలని ఒక ఆశ. మా కొబ్బరి తోటలో షూటింగ్ చేశారని చెప్పుకోవాలని. సెకండెడ్పల్లిలో షూటింగ్ జరుగుతుందండి, నెక్స్ట్ ఇక్కడ చేద్దాం అని అనుకున్నాం. అప్పుడు చించినాడు బ్రిడ్జ్ మూసేశారు. చించినాడు బ్రిడ్జ్ నుంచి వాహనాలు అటు ఇటు వెళ్ళటం లేదు, బైకులు చిన్నవి వెళ్తున్నాయి. ఈ క్యారవాన్లో వెళ్ళటానికి తిరగాలంటే రావులపాలెం నుంచి అలా తిరిగి మన తోటలోకి రావాలి. దానికి అయ్యే డీజిల్ ఖర్చులు కంటే ఎక్కడ చేయడమే సుఖమని అక్కడే చేస్తాం. అలా నాకేంటంటే, ఏ డైరెక్టర్ ఏదైనా అడిగితే మన ఇల్లులు అడుగుతారు, ఆ పెద్ద కోటల లాంటి ఇల్లులు అవి అని ఉంటే, సురేష్ అలాంటి తోటి కావాలమ్మా అంటే వెంటనే మనకు తెలుసు, ఆ బూరుపల్లి మా ఏరియాలోను, ఇటు కంచు స్తంభపాలెం, ఆ బ్రాంబల హౌసులు, రాజుల ఇల్లులు, ఇవన్నీ ఉన్నాయి కదా, అవి నాకు కొన్ని ఐడియా ఉన్నాయి. చెప్తా ఉంటాను, డైరెక్టర్ కథ చెప్తే నీ క్యారెక్టర్ ఇది, నువ్వు మావయ్య, నువ్వు ఇలాగ ఎలా, నువ్వు బావ అన్న తర్వాత అంటే ఎక్కడన్నా మన రాజమండ్రి సైడ్ వెళ్తున్నాం అన్నారనుకోండి, మీకు ఏమన్నా కావాలంటే నన్ను అడగండి సార్, నాకు కొద్దిగా ఐడియా ఉందండి అని చెప్తా ముందు డైరెక్టర్. వాళ్ళు గుర్తెట్టుకుని నన్ను అడుగుతారు. మన గోదావరి జిల్లాలో చేయాలి అనే ఇష్టం అండి నాకు. ఇందాక కుర్చీలు అక్కడ వేసాం, మనం ఇక్కడ ఎందుకు ఏమన్నాను, మన వెనకాల గ్రీనరీ ఉండాలి, అంతే కదా సార్. అంతే. అసలు పశ్చిమ గోదావరి జిల్లాలో అంటే గ్రీనరీ, కొబ్బరి తోటలు, వరి చేలు, ఇంకా రకరకాలుగా, ఇంకా పైరుని చూస్తే అంత గ్రీనరీ కనిపిస్తుంది. హౌస్ కన్నా ఎక్కువ, ఇళ్ళ కన్నా ఎక్కువ గ్రీనరీ కనిపిస్తుంది. మీకు రాజమండ్రిలో హెలికాప్టర్ కానీ లేకపోతే ఫ్లైట్ కానీ ల్యాండ్ అవుతుంటే పైనుంచి చూడండి, చెట్ల మధ్యన ఎక్కడో ఒక ఇల్లు ఉంటుంది అంతే. అవును సార్. గుబురు కింద ఇలా ఉండి ఫ్లైట్ దిగుతూ ఉంటుంది, చూస్తాను ఎప్పుడు. ఆ గోదావరి దాటి అలా వెళ్తా ఉంటే జుమ్మ ల్యాండ్ అవుతూ ఉంటే చెట్లు, ఎన్ని చెట్లు, జుట్టు ఒత్తుగా ఉన్న జుట్టులాగా అనిపిస్తుంటది. ఆ మధ్యలో అక్కడక్కడ ఇల్లు ఉంటాయి. అదే అంటున్నాను కదా, గాడ్స్ ఓన్ ల్యాండ్ అని. అది సార్. అదేవిధంగా ఇప్పుడు నటులుగా చూసాం, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, అదేవిధంగా హీరోగా చూస్తున్నాం.
ప్రొడ్యూసర్ చూస్తారు, ఇంకా చూడలే. అదే చూస్తాం సార్, చూస్తాం. ప్రొడ్యూసర్గా ఏమైనా చేశారా సార్? లేదండి, ఎప్పుడు కూడా నేను నాకు ఆ ప్రయత్నాలు చేయలేదు, అలాంటి బలవంతాలు నా మీద జరగలేదు కూడా. ఎందుకంటే నాకున్న స్పేస్ని వివిధ వాటిలో పెట్టేశాను. అంటే రకరకాలుగా నేను జాయిన్ అయినా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నాను. చాలా కన్నడ, తెలుగు, మలయాళం, ఒరిస్సా సినిమాలు తెలుగులో డబ్బు అవుతుంటే వాళ్ళకి హీరోలకి, వాళ్ళ ఫ్రెండ్స్కి, బాబాలకి, పోలీసులకి డబ్బింగ్లు చెప్పడం అందులో బిజీగా ఉన్నాను. బేసిక్గా రైటర్ అవడం వల్ల జెమినీ టీవీ దాదాపు నన్ను ఒక 12 ఏళ్ళు ఒక కన్న కొడుకులా తను సంకనెత్తుకుని నడిపిస్తూనే ఉంది. అక్కడ అలా బిజీగా ఉన్నాను. స్టిల్ ఇప్పటికీ బిజీగా ఉన్నాను. ఇప్పుడు జెమినీ టీవీలో నా కార్ అక్కడే ఉంది, కార్లో చూడండి ఐడి కార్డు ఉంటుంది. స్టిల్ ఐఎమ్ వర్కింగ్. సార్ హీరోగా చేస్తున్నారు సార్ మీరు. అందరూ మా ఆఫీసులో ఇలాగే అన్నారు. మా ఆఫీసులో సత్తన్న వీళ్ళు అందరూ అప్పట్లో నువ్వేమయ్యా, నువ్వు ఇంకా వస్తున్నావు ఆఫీస్కి వెళ్ళి. ఇంకా కాదు, నేను హీరో అయ్యి సక్సెస్ అయ్యి ఒక 5-6 సినిమాలు చేసినా కూడా నా టైంని ఒక 2 గంటల పాటు జెమినీ టీవీ కోసం కేటాయిస్తాను. నా పేరు ఇంటర్వ్యూ అని ఎలా చెప్తున్నారా సార్ మీరు? జెమినీ టీవీలో చేస్తున్నాను ఇంటర్వ్యూ అని చెప్తున్నారా, లేకపోతే నిజమే? నా కార్ ఉంది, మీ కెమెరా తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి చూడండి. నా కార్లో పైన ఏలాడుతూ ఉంటుంది నా ఐడి కార్డు, జెమినీ టీవీ, నా ఐడి నెంబరు, నేను ఏ ఇయర్ వరకు అందులో ఉండాలి ఐడి కార్డు ఉంటుంది, నా బ్లడ్ గ్రూప్ రాసిన ఐడి కార్డు ఉంటుంది. స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ జెమినీ. ప్రతిరోజు నాకు షూటింగ్ లేనప్పుడు, డబ్బింగ్ లేనప్పుడు డైలీ 2 o'clock వెళ్తా, 4 o'clock అంటే 2 hours to 3 hours జెమినీ టీవీలో ఉంటా. ఈ రోజుకి ఇప్పుడు మీరు వెళ్ళి మీ ఇంట్లో జెమినీ టీవీ ఆన్ చేస్తే మీ జెమినీ టీవీలో అని వచ్చే వాయిస్ అంతా నాదే, కనపడట్లా, వినపడుతున్నా. తెలుసుకోండి అందరూ, ఎవరికైనా డౌట్ ఉంటే సార్ అని అంట ఆ వాయిస్ ఇచ్చేది. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్. ఇవన్నీ చెప్పేది నేనే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బాస్టర్ హిట్ ఘరానా మొగుడు ఈ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు. ఇవన్నీ చెప్పేది నేనే. ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చారు. ఇన్ని రోజులు కూడా వాయిస్ బాగుంది, మనిషి ఎవరు అని ఒక డౌట్ ఉండేది. యాక్చువల్లీ అందుకని ఇప్పుడు కనపడలేదు. 2013 నుంచి జెమినీ టీవీలో కనిపించట్లేదు, కానీ వినిపిస్తున్నా. జెమినీ టీవీకి సంబంధించిన ఏ పని ఉన్నా వెళ్ళి చేస్తా. షూటింగ్లు ఉన్నప్పుడు షూటింగ్ వెళ్ళిపోతాను. జెమినీ టీవీ కూడా నన్ను ఇంచుమించు ఇప్పటికీ నాకు జీతం ఇస్తుంది కాబట్టి, చాలా శాలరీ ఇస్తుంది కాబట్టి నాకు ఎప్పుడు నన్ను ఆ వెసులుబాటు ఇచ్చింది. ఒక 10 days ఏదైనా అవుట్డోర్ షూటింగ్ వెళ్ళినా, షూటింగ్ లొకేషన్ నుంచి నా దగ్గర మిషన్ ఉంటుంది కార్లో, అది నేను రికార్డ్ చేసి పంపిస్తూ ఉంటాను, పని ఆపను. సో అని చాలా చేయొచ్చండి 24 గంటల్లో. కానీ సార్ అసలు ఒక ఇప్పుడు హీరోగా స్టార్ట్ చేశారు మీరు, కానీ ఇప్పటికీ కూడా మీకు అన్నం పెట్టిన అసలు ఆ సంస్థను ఇప్పటికి కూడా మర్చిపోకుండా ఇప్పుడు చేస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్ సార్. నిజంగా అదే నేను అంటాను. మా ఆఫీస్లో మాణిక్యం అని బాయ్ ఉంటాడు, తెలంగాణోడు. అన్న నువ్వు రావద్దే, నువ్వు ఇక్కడ రావద్దు, నువ్వు ఇంకా అయిపోయింది, నువ్వు ఇంక హీరో అయినావు, నువ్వు రావద్దు అంటాడు. ఒరే నేను చంపేస్తా, నువ్వు ఆఫీస్ బాయ్వి, నేను ఇక్కడ ఎంప్లాయీని, ఇద్దరం ఎంప్లాయీసారా, నువ్వే ఎంప్లాయీ నేను ఎంప్లాయీ, రావద్దేంద్రా అంటే, నువ్వు రావద్దు, ఇంకా నువ్వు హీరో అయినావు, నువ్వు వస్తే నేను ఊరుకోలేదు, వద్దు అన్న నువ్వు హీరో అన్నా అంటాడు. అయినా కానీ నేను వెళ్తా, ఆ మైక్ ముందు కూర్చుని ఆ వాయిస్లు చెప్పి ఆ పనే ఉంది ఇప్పుడు జెమినీలో. యాక్చువల్గా ప్రోగ్రామ్స్ అన్నీ లేవండి. రీసెంట్గా ఒక 2 months బ్యాక్ CEO గారు పిలిచి, ఆ ఛానల్ హెడ్ పిలిచి నన్ను, మనం మళ్ళీ 24 frames లాంటి ప్రోగ్రామ్ చేద్దాం ఎలా అంటే, ఖచ్చితంగా చేస్తాను సార్ అన్నాను. ఈ రోజున నేను అదే చెప్తున్నాను కదా, జెమినీ టీవీలో కనీసం వినపడుతున్నాను. జెమినీ నాదని చెప్తాను. నేను ఇప్పుడు నేను ఇంటర్వ్యూ అయ్యి బొద్దునేళ్ళు షూటింగ్ లేదు, డబ్బింగ్ లేదు అంటే జెమినీ టీవీ ఆఫీస్లోనే దొరుకుతాయి, ఇంకెక్కడ దొరకను. ఓకే. సో ఆ జెమినీ మీద నాకు జెమినీ సురేష్ గారిని కలవాలంటే జెమినీ ఆఫీస్కి వెళ్ళిపోతే కలవచ్చు 100%. మా సెక్యూరిటీ వాళ్ళు కూడా వెంటనే మా సురేష్ గారి కోసం నాకు రాసి పెడతారు, ఎవరైనా వస్తే, కొంతమంది వచ్చి కలవడానికి వస్తే. సో జెమినీ నాకు చాలా ఇచ్చిందండి. అందుకని నేను ఏమీ కానివ్వండి, నాకంటూ ఒక ఇంటి పేరునిచ్చి నన్ను నిలబెట్టి, నన్ను నుంచోబెట్టింది నా మాతృక జెమినీ టీవీ. అందుకని అన్నం పెట్టిన అమ్మనే ఎలా మర్చిపోను, జెమినీని కూడా అలా మర్చిపోను. అందులో ఇప్పుడు ప్రోగ్రామ్స్ లేవు కాబట్టి చేయట్లేదు, బేసిక్గా అన్ని సీరియల్స్ ఎక్కువ నడుస్తున్నాయి, అందుకని ఎక్కువ వినపడుతున్నాను. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, తెగ నవ్వు వచ్చేది అని చెప్పి మరీ చెప్తాను చూడండి. ఏం సినిమా అది, F2 షూటింగ్ జరుగుతుంది. నాదేమో చిన్న క్యాబిన్, డోరు క్యారవాన్లో, అటువైపు పక్కది సునీల్ది. మన సునీల్ ఉన్నాడు కదా, ఆడి క్యాబిన్లో ఆడున్నాడు, నా క్యాబిన్లో నేను బట్టలు మార్చుకుని రెడీగా ఉంటే నాకు కరెక్ట్గా మెసేజ్ వచ్చింది మెడ్రాస్ నుంచి, సన్ నెట్వర్క్ యాడ్లు. ఏం చేయాలి ఇప్పుడు, అర్జెంట్గా రికార్డ్ చేయలేదని చెప్పి డోర్స్ అన్ని క్లోజ్ చేసి, టీవీలు ఆపేసి, ఏసీలు ఆపేసి, ఆ రూమ్లో నేను మొదలుపెట్టాను. మీ జెమినీ టీవీలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 4 గంటలకు అని సీరియల్స్ ఉంటాయి కొన్ని. ఆ సీరియల్స్, అక్కతో కాపురం చేస్తున్న చెల్లిని పోరాడుతున్న సిస్టర్ ఎవరు, ఇవన్నీ చెప్తున్నా. ఏం జరిగిందేనండి, సునీల్ అసిస్టెంట్ ఉంటాడు, ఆడొచ్చి కొట్టాడు, ఆపా. ఏంటన్న, అదే మీ దాంట్లో టీవీ వస్తుంది, మా దాంట్లో రావట్లేదు ఏంటన్నాడు. సునీల్ గారు అడగమన్నారండి,
టీవీ కాదురా బాబు నేను వాయిస్ చెప్తున్నానంటే ఏంటి పిల్ల అన్నాడు. మధ్యలో డోర్ ఉండి ఏరా ఊరే నీకు దండంరా అని. అమ్మ నువ్వు వాయిస్ చెప్తున్నావా, పెడితే ఇక్కడ టీవీ రావట్లేదు, డిష్ ఉంది రావట్లేదు ఏంటి అనుకున్నాను. కాదు నాన్న రికార్డ్ చేస్తున్నాను నేను, నీకు దండంరా ఈ ఉద్యోగం తగలే. ఈవెన్ నేను కాశ్మీర్ వెళ్ళా, అక్కడ కూడా రికార్డ్ చేస్తా నా రూమ్ లో. నాకు ఎందుకంటే మేనేజర్స్ని అడుగుతాను, భయ్యా నాది కొంచెం ఇలాంటి రికార్డింగ్లు ఉంటాయి, నాకు చిన్న పెద్దది వద్దు, నా క్యారవాన్ లో ఓ మూల ఓ పక్కన ఇవ్వండి. అది ఇప్పుడు ఇక్కడ అడిగారు అనుకోండి, ఇలా కార్లో కూర్చొని రికార్డ్ చేస్తా. నిన్న కూడా రికార్డ్ చేశా. ఓకే సార్. నా సెల్లో ఉంటే మీకు వినిపిస్తా. ఇప్పుడు మీరు ఇలా చెప్తే మీకు కళ్ళు మూసుకుంటే పక్కన టీవీ ఉన్నట్టు ఫీలింగ్ చాలా అంటే ఆ జెమినీ నుంచి వాయిస్ పరంగా ఇంకా జెమినీలో పనిచేస్తున్నాను. మీరు చాలా యాడ్స్ అండి, కమర్షియల్ యాడ్స్ చాలా యాడ్స్ నా వినుంటారు. ఇవి నేను ఎడ్యుకేషనల్ యాడ్స్ ఉన్నాయి, శ్రీ చైతన్య నారాయణ సంచలనం 1 2 3, ఇవి ఎన్ఆర్ఐ అకాడమీ, కళామందిర్ హైదరాబాద్, విజయవాడ, ఇవన్నీ చాలా చాలా చెప్పేసి అంత క్లారిటీ ఇస్తున్నారు సార్ మీరు. మొత్తం ఈ యాడ్స్ ఎవరు వాయిస్ చెప్తే చాలా మంది తెలియదు, డౌట్ ఉంది, అది మొత్తం క్లారిటీ వస్తుంది ఎక్స్పీరియన్స్. ఓకే. ఇక్కడే నేను సంగీతం నేర్చుకున్నాను పాటలో. ఇది ఎందుకు చెప్తున్నా అంటే వాయిస్కి సంబంధించిన విషయం కాబట్టి మీరు అడగకపోయినా చెప్తున్నా. మా గురువు గారు వలవల రామారావు గారు అని, ఇక్కడ పక్కన పేరుపాలు అని, పెరికిపాలు పెరికిపాలు ఇక్కడ వేరే లోపల, ఆ ఊరు ఆయన స్వగ్రామం. ఆయన సంగీతం మాస్టర్, ఆయన బ్లైండ్. ఓకే. ఆయన భీమవరంలో చిన్న ఇల్లు గవర్నమెంట్ ఇచ్చిన ఇంట్లో ఉంటూ ఉంటే నేను మా ఫ్రెండ్ వెళ్ళి అక్కడ సంగీతం నేర్చుకునేవాళ్ళం. అప్పుడు నేర్చుకున్న సంగీతం, సంవత్సరం పాటు నేర్చుకున్న మ్యూజిక్, కీర్తనలు, వర్ణనలు, వినాయక కీర్తన, సరిగమ పదనిసలు అన్నీ నేర్చుకున్నాను. అప్పుడు ఎందుకో నా గొంతుకు పట్టింది. ఆయన బాగా అప్రిషియేట్ చేసేవారు, చాలా బాగా పాడుతున్నావు నువ్వు, అలా ప్రయత్నించి అలా ప్రయత్నం. అప్పుడు నాకు ఇచ్చినటువంటి గాత్ర శుద్ధి, ఈ క్లారిటీ, ఆ ప్రొజెక్షను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నంత వరకు ఉంది. ఆ సంవత్సరం అలా నేను వాయిస్ ఆర్టిస్ట్ని అయ్యా, అలా నేను డబ్బింగ్లు చెప్పా, అలా యాడ్లు చెప్పా, ఎన్నో 200 పైన 300 పైన బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి, నాగార్జున గారికి, పవర్ స్టార్ పవన్ గారు. అంతేందుకండి లాస్ట్ జనసేన పార్టీకి సంబంధించిన చాలా కమర్షియల్ యాడ్స్కి జై జనసేన అనే చెప్పిన వాయిస్ నాది. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిలబడిన ఎమ్మెల్యేలు అందరికీ ఆటోలోను టీవీలోను వినిపించిన వాయిస్ నాది. ఓకే సార్. సో అప్పుడుది నాకు పెట్టింది అంటున్నా. ఆ రోజు మా వలవల రామారావు గారు నాకు నేర్పించినటువంటి సంగీతం వల్ల ఆ ఇష్టం పెరిగింది. తద్వారా నేను జెమినీకి వెళ్ళిన తర్వాత వాయిస్లు చెప్పడం మొదలుపెట్టాను. రేడియో జాకీగా పనిచేశాను. ఓకే సార్. అది చాలా ఉంటుంది ఇలాంటి, నన్ను ఎక్కువ అడిగితే వెళ్ళిపోతా ఉంటుంది అది. మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది సార్. అసలు ఇప్పుడు దాకా జస్ట్ మీరు జర్నీలో చేస్తారని తెలుసు తప్ప ఇన్ని చేస్తారని మాకు తెలియదు. ఇంకా చేస్తున్నానని చాలా మందికి తెలియదు. అవును, తెలియదు సార్. ఇంకా ఇప్పుడు మీరు చెప్తే మేము నమ్మలేము. జెమినీ టీవీ తాళాలు వేసి వాళ్ళు మెడ్రాస్ వెళ్ళిపోయేదాకా ఉంటానండి నేను, ఎక్కడికి వెళ్ళను. సార్ అదేవిధంగా రైటింగ్ కూడా మీరు రైటర్, ఏదైనా మూవీస్కి ఏమైనా డైలాగ్ రాయడం కానీ స్టోరీ పరంగా రాసి అంటే ప్రెసెంట్ ఇప్పుడు కొంచెం నేను మీరు అన్నట్టుగానే ఇంకొక స్టెప్, ఒక మరీ 10 మెట్లు ఎక్కేయకుండా 2-3 మెట్లు ఎక్కి చిన్న చిన్న సినిమాలకి, చిన్న కథలకి, చిన్న మెటీరియలిస్టిక్ కథలకి, చిన్న ఆలోచనలకి ఒక హీరో కావాలనుకున్నప్పుడు నిలబడి హీరోగా చేస్తున్నా. ఇప్పుడు రాబోయే సినిమాలు అలాంటివి. సో ఆ బిజీలో ఉన్నాను కాబట్టి ఒక 2-3 ఏళ్ళు చేసుకుని తర్వాత నేను చాలా ప్రోగ్రామ్స్కి రాశాను, చాలా కథలు రాశాను, చాలా కవితలు రాశాను, చిన్న పాటలు రాసున్నా రైటర్. జెమినీ టీవీలో ఆల్మోస్ట్ ఆల్ నేను పనిచేసిన 10 ఏళ్ళు నా స్క్రిప్ట్లు నేనే రాసుకున్నా, నా డైలాగ్ నేనే చెప్పుకున్నా. జెమినీలో రైటర్స్ సపరేట్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ సపరేట్ ఉంటారు, డైరెక్టర్స్ సపరేట్ ఉంటారు. కానీ ఈ 3 కలిసి అక్కడే ఉన్నాడు ఆడే జెమినీ సురేష్. అంటే ఆడికి ఒక పని అప్ చెప్తే ఆడే రాసేసుకుంటాడు, ఆడే యాంకరింగ్ చేసేస్తాడు, ఆడే డైరెక్షన్ చేసేస్తాడు. సో అలా 10 ఏళ్ళు జెమినీ నాకు అది కూడా ఇచ్చింది. సినిమాలకు రాసే అవకాశం డెఫినెట్గా చేస్తానండి, పెన్ పెట్టి రాస్తాను. బట్ ఇది రైట్ టైం కాదు కొంచెం. అయితే త్వరలో జెమినీ సురేష్ గారిలో ఒక డైరెక్టర్ని కూడా చూడొచ్చు. డైరెక్టర్ అనేది చేస్తాను జెమినీలో. మీరు అప్పట్లో ఫ్లాష్ బ్యాక్ అని ప్రోగ్రామ్ వచ్చేది. ఓకే. సినిమాల మీద సెటైర్ అది. సినిమాని కామెడీ చేస్తూ మా సత్తానని హీరోగా పెట్టి, అనుపమ గారు, ఝాన్సీ గారు వీళ్ళందరినీ పెట్టి నేను డైరెక్షన్ చేశాను. ఓకే. శర్మ గారని, హేమాద్రి శర్మ గారు ఆయన రాసేవాడు, నేను దాన్ని డైరెక్షన్ చేసి బిట్లుగా ఎవ్రీ సండే వచ్చేది. ఒక 1 అవర్ ప్రోగ్రామ్ అది. మధ్యలో సినిమా క్లిప్లు వస్తూ ఉండేది. డైరెక్షన్ అక్కడ చేశాను. సినిమా డైరెక్షన్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇట్స్ ఈజీ టాస్క్ అండి. సినిమా డైరెక్షన్ అనేది ఎంత గొప్ప బాధ్యత అంటే ఆల్మోస్ట్ ఒక పెద్ద కొండను నెత్తి మీద ఎట్టుకుని మోయటం లాంటిదే. అంత బరువును మనం తీసుకోగలగాలి. సో అది ప్రస్తుతానికి దాని వైపుగా నేను అడుగులే వేయలేనేమో, కానీ కొంచెం రైటింగ్ సైడ్ ఇష్టం ఉంది కాబట్టి ఆ డైలాగ్స్ ఫన్ రాయటం, అన్నీ రాయలేను మళ్ళీ ఏమో, ఫన్ రాయగలనని నాకు ఇష్టం. సార్ ఇప్పుడు సినిమా హీరోగా చేస్తున్న సినిమాలు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చారు కదా ఇక్కడికి. అవునండి, వెస్ట్ గోదావరి. అప్పుడు ఎవరికైనా రివీల్ చేశారు? ఇప్పుడు వచ్చినాకే తెలిసిందే సార్? మొన్నే కదా స్టార్ట్ అయింది, ఒక 3 months అయింది కంప్లీట్ అయ్యి కూడా. మా చిన్న ఓకే
30 days లో కంప్లీట్ అయిపోయింది శ్రీ. మరి ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మన వాళ్ళందరూ కూడా? మీకు ఎంతమంది నేను friends ఎవరికి ఉన్నారు? చెప్పలేదండి యాక్చువల్గా. తెలుసు అంటే ఇప్పుడు ఇదిగో నా అభిమానం కొద్దీ నేను చేస్తున్నానని చెప్పి నాకు ప్రతి సంవత్సరం నేను ఏదైనా చేస్తే ఇక్కడ నా కొబ్బరి తోట ముందు అలాంటి వినాయలు హోర్డింగ్ లాంటిది ఒకటి పెడతా ఉంటారు సరదా. సంవత్సరం సంక్రాంతికే పెడతారు, మళ్ళీ పెట్టరాళ్ళు. ఈ లోపు ఏ వచ్చి ఎవడది కొంచెం అందుబాటులో ఉంటే మేకల కేకలు తినేసినాయి, పైకి కట్టారు కాబట్టి ప్రతి సంవత్సరం మా వాళ్ళు ఇక్కడ తోటలో పనిచేసి వాళ్ళు పెడతా ఉంటారు. సో ఎవరికి అలా ఏం చెప్పలా నేను. ఓపెనింగ్ మాత్రం జరిగింది, అప్పుడు చాలా మందికి తెలిసింది సురేష్ ఇలా హీరోగా చేస్తున్నాడు, మంచి సినిమా అంట, చిన్న సినిమా అంట, చాలా 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 క్యూట్ బొమ్మరిల్లు లాంటి సినిమా, చందమామ లాంటి కథ అంతే. ఇది ఎక్కడో పెద్ద ఫైట్లు, యాక్షన్లు, ఎపిసోడ్లు నేను కొడితే ఇవన్నీ ఉండవు, నవ్వి వెళ్ళిపోతారు అంతేనండి. ఓకే. ప్రేమ కథా చిత్రంలో ఆ చిన్న ఫన్ అని ఉంటుంది, అన్టోల్డ్ స్టోరీ. ఒక ఆత్మ ఒక ఇంట్లోకి వస్తే ఆ చిన్న కొడుకు తండ్రి వీళ్ళ మధ్యన ఉండే చిన్న డ్రామా అంతే. సరదాగా ఉంటుంది, డెఫినెట్గా కాన్ఫిడెంట్గా చెప్పగలను. థియేటర్కి వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళు పెట్టిన డబ్బుల్ని ఆ కడుపులో అమ్మ కాసేపు నొప్పి వచ్చిందిరా అని నవ్వుకుని వెళ్ళిపోతారు. తప్పకుండా సార్. అదేవిధంగా ఇప్పుడు మన వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, అంటే మీరు హీరోగా అంటే ఇన్ని రోజులు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చూశారు, ఇప్పుడు మీ రిలేటివ్స్ అవనివ్వండి, ఇక్కడ మీ ఫ్రెండ్స్ సర్కిల్స్, లేకపోతే మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు. అసలు జమ్మి సురేష్ గారు వచ్చారంటే ఆల్మోస్ట్ అక్కడ మీ బ్యానర్ ఒక ఏరియాలో కనిపిస్తుంది, సురేష్ గారు వచ్చారు ఈసారి సురేష్ గారు వచ్చారని ఒక హింట్ కూడా అక్కడ ఇస్తారు. ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, మీరు సంబరాల్లో కూడా కొన్ని వీటికి వెళ్ళారు కదా, చూసాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ సంక్రాంతి చాలా స్పెషల్. 2025 నాకు ఒక అంటే నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసిన సంవత్సరంగా ఎలా గుర్తుండిపోద్దు, 2026 సంవత్సరం సంక్రాంతి ఇంకా బాగా గుర్తుంటుందండి. ఫస్ట్ టైము భీమవరంలో పైనుంచి చూస్తే కారుల సముద్రం చూసాను నేను. జనసముద్రం అంటారు కదా, అది కాదు ఈసారి నేను చూస్తా. కార్లు సముద్రం అంత కార్లు అనమాట. అంటే పైనుంచి చూస్తే అన్ని కార్లు, నడవలేక ఉక్కిరి బిక్కిరైపోయి జనాలు నడవలేక రే మాకు దారి ఉండరా వెళ్ళిపోతాం అంటే అన్ని కార్లు. నాకు ఎంత గర్వంగా ఉందంటే ఈసారి అసలు ఏంటంటే అటు ఒరిస్సా, ఇటు తమిళనాడు, అటు మహారాష్ట్ర, కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్ చుట్టూ తెలంగాణ ఫ్రెండ్స్ అయితే ఒరే మీరు ఇంటికి వెళ్ళరా అన్నట్టు వచ్చారు ఇక్కడికి. అక్కడ బయలుదేరి వాళ్ళు బాగానే ముందు వచ్చారు వాళ్ళు ఫ్రెండ్స్. నిన్న మొన్న ఫోన్లు చేసి ఎక్కడున్నా సురేష్ ఇంకా వాళ్ళకి ఎంత ఇష్టంగా వచ్చారంటే, ఇలా మన ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్న రాష్ట్రాల నుంచి లక్షలాది కార్లు ఇవాళ భీమవరంలో వచ్చినాయి. నేను చిన్నప్పుడు చదువుకున్న ఊరు ఎంత గొప్పగా కనిపిస్తుందంటే నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఈ సంక్రాంతి వెరీ స్పెషల్ నాకు. ఎప్పుడు చూసుంటారు అంతమంది జనాన్ని. ఓన్లీ కోడిపందాలు, ఓన్లీ గుండాట్లు, ఓన్లీ జోదాలు కాదండి. ఇక్కడ ప్రేమలు, ఇష్టాలు, కలిసిపోవటం, కలిసి నడవటం, కలుపుకోవటం, ఇవన్నీ ఉంటాయి. ముఖ్యంగా భీమవరానికి ఎందుకంటానంటే, నేను ఎక్కడో ఇంటర్వ్యూలు చెప్పిన, భీమవరంలో సంక్రాంతి ఒక సంబరం అండి, ఒక జాతర, ఒక కిక్ ఉంటుంది. కూర్చుండిపోతే ఏముండదు, గదిలో తలుపులు వేసుకుని బయటకు వచ్చి చూడు ప్రపంచం ఎంత గొప్పగా ఉందో అన్నట్టు ఉంటుంది. ఇక్కడికి వస్తే భీమవరం వచ్చిన తర్వాత మీరు పొద్దున ఊరికే స్నానాలు చేసి బట్టలేసి బయటకు వచ్చేయాలి అంతే. వెళ్ళిపోలే, రకరకాల బరులు ఉంటాయి, రకరకాల జనాలు ఉంటారు, వాళ్ళని భుజం మీద చేసి మాట్లాడాలి. ఒకడు ఊగుతా మాట్లాడుతూ, ఒకడు తింటా మాట్లాడుతూ ఉంటాడు, రెండే ఏమంటే వచ్చారా అంటూ ఉంటాడు. ఇవన్నీ కలపగొలు తనం అంతా ఉంటుంది. కాబట్టి అందుకు నేను అదే అంటున్నాను, ఇన్ ఫ్యూచర్ నాకు తెలిసి భీమవరం ఫైనల్ డెస్టినేషన్ ఫర్ సంక్రాంతి భీమవరాన్ని విడదీసి చూడలేం, రెండు ఎప్పుడు కలిపి ఉంటాయి అంతే. ఇక ఫైనల్గా ప్రభుత్వాలు గుర్తించి భీమవరాన్ని స్టాంప్ వేసి సంక్రాంతి అంటే భీమవరం చెయ్యాలన్నంత అద్భుతంగా జరిగింది. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా కూడా మాట్లాడుకుంటారు సార్. అసలు పశ్చిమ అంటే ఇతర పండుగల గురించి ఎంత హైలైట్ ఉన్నా లేకపోయినా సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలరా ఎక్కడెక్కడ నుండి వస్తాయి సార్. ఇటు అమలాపురం, ఇటు రాజోలు, అంతర్వేది, ఈ అన్ని అంటే ఈ కొబ్బరి చెట్లు, ఈ పచ్చని పొలాలు ఉన్న ప్రతి చోట సంక్రాంతిని, నేను అదే అంటాను కదా, వీళ్ళు 3 రోజులు అంటారు కానీ 5 రోజులు యాక్చువల్గా. సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కనుమ, ఇంకోటి ఏదో ఉంటుంది నాకు తెలియదు కానీ ఈ 5 రోజుల పండగ అసలు ఎంత గ్రాండ్గా ఉంటుందంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి. నేను అదే అంటాను అందరికీ, నేను మనస్ఫూర్తిగా మన ఛానల్, నా ఫ్రెండ్ ఛానల్ ద్వారా కోరుకునేది ఒకటి, రండి సార్, లైఫ్ చాలా ఉంది, అంటే మన జీవితం చాలా, అంటే ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతాం తెలియదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఎవ్రీ మినిట్ మనల్ని మనం సంస్కరించుకోవాలి, సంతోషంగా గడపాలి. రోజు డబ్బులు సంపాదించేసి, రోజు ఏదో చేసేసి కుప్పల కింద పెట్టేసుకుని, డబ్బులు అక్కడ పెట్టేసుకుని రైట్లు నిద్రలేక ఆరోగ్యాలు పడైపోయి బిళ్ళలు మింగుతా కాదు కదా. నేనేమంటున్నాను, సంవత్సరంలో ఒక 5 రోజులు పక్కన పెట్టండి.
5 days పక్కన పెట్టి, ముఖ్యంగా మా గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళందరూ వేరే వేరే చోట వాళ్ళ జీవనోపాధి కోసం వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుని ఖచ్చితంగా వెనక్కి వస్తారు. నేను ఇతరులని అంటే పక్క రాష్ట్రాల వాళ్ళని ఒక్కసారి వచ్చి మా ఊరు చూసి వెళ్ళండి, మా ప్రాంతాలు చూడండి, ఈ గాలి పీల్చండి, వస్తూనే ఉంటారు. అంత బాగుంటుంది. ఆ 5 days మాత్రం కేటాయించి రండి. గోదావరి జిల్లాలో అందం చూడండి, ఇక్కడ మర్యాదలు చూడండి, గౌరవాలు చూడండి, అంత బాగుంటుంది. అందుకనే ఆ సంక్రాంతి 5 days పెట్టుకోండి. ఏమంటే పొద్దున్నే లేసామా, పళ్ళు అవి తోముకుని కొంత టిఫిన్ చేసి బయటికి వెళ్ళి మధ్యాహ్నం భోంచేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసి ఓ టీవీ సీరియల్ లేకపోతే ఏదో చూసి పడుకుని పోయామా, ఇది కాదు జీవితం. చాలా ఉంది, చాలా చేయొచ్చు. అవన్నీ చేయాలంటే కొన్ని రోజుల్ని మన కోసం, మన మనసులోని సంతోషం కోసం కేటాయించాలి. అది కేటాయించండి. నెక్స్ట్ ఇయర్ నుంచి మన సముద్రం ఉంది కదా, ఉప్పునైపోవాలంతే. మొత్తం కార్లు గీర్లు ఈసారి మొత్తం వచ్చేయాలి మా భీమవరం. నిజంగానే అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రజలకు వాళ్ళకి ఇబ్బందిగా అనిపించవచ్చేమో, కానీ కొంచెం భరించండి భీమవరం వాసులు. ఈ 3 days మమ్మల్ని కొంచెం మీ దగ్గర తీసుకోండి. ఎందుకంటే మీ బయట మమ్మల్ని అంటే నేను ఎక్కడ ఉన్నా, కాకపోతే ఏంటంటే బయట నుంచి వచ్చిన మనం మర్యాదగా గౌరవంగా చూద్దాం, ప్రేమగాలు చూద్దాం, మనకు నచ్చినవి పెడదాం. ఈ 3 days సంబరం, సంతోషం, అంతే. తర్వాత మళ్ళీ మీ ఊరిని మీకు శుభ్రంగా చేసి పెట్టించేస్తాం, మీరు హ్యాపీగా ఉండొచ్చు. లేదు సార్, అసలు నిజంగా తెలంగాణ నుండి ఇతర రాష్ట్రం నుండి వచ్చేటప్పటికి మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ నుండో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు. మనం తిరగపోవడం ఏంటి, మనం బయటకు వెళ్ళకపోవడం. ఏమంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి టికెట్ కొనుక్కొని 1500 ఎట్టుకుని వచ్చేసాను భీమవరం కాదు. ఈ సంక్రాంతి కోసం వెయిట్ చేసి అమెరికా నుంచి ఆడే టికెట్ 1,00,000 2 లక్షలు ఉంటుంది. వీడు మొత్తం ఏమంటారు దాన్ని, సేవింగ్ లాగా పక్కన డబ్బులు ఎట్టుకుని సంక్రాంతి కోసం పెట్టినాడు. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మీరు చూపిస్తారు రండి నాతో పాటు. వచ్చేసి ఈ 5 days ఇక్కడ ఉండి వెళ్ళిపోవాలి. చూసాను సార్, ఈ 5 days రావాలని అడుగుతప్పుడు కూడా రావచ్చు. ఈ 5 days అందరూ, ఎవడో అమెరికాలో ఉంటాడు, ఎవరో ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఎవరో లండన్లో ఉంటారు. ఒరే నువ్వు ఆ టైంకి వచ్చే, ఒరే బావ ఇక్కడికి వచ్చే, బావ ఇక్కడికి వచ్చి అందరు కలిసి అది అలా కలవడం ఎంత గొప్ప విషయం అన్న. అలా కలుపుతుంది గోదావరి జిల్లాలో ఈ ప్రేమ. అవును సార్, దట్ వాస్ గ్రేట్. అసలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అంటే మీరు ఆల్రెడీ మొన్న అన్నారు, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా సార్, శ్రీనివాస్ కళ్యాణంలో నితిన్ గారు చెప్తారు, ఇతర మనుషులందరినీ కలపడానికి కదా నేను పెళ్లి చేసుకునేది అని సంథింగ్ ఏదో ఉంటుంది. అలాగా గోదావరి జిల్లాలో అందరినీ కలిపేది ఏదైనా ఉందంటే సంక్రాంతి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు, శత్రువులు అనేవి ఎవరైనా ఎప్పుడు తల్లిదండ్రులు వదిలేసి దూరంగా ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా సంక్రాంతి వచ్చిందంటే వచ్చేస్తారు మొత్తం అందరూ కూడా. అదేవిధంగా తల్లిదండ్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధువులు అందరూ కూడా సంక్రాంతి ఇప్పుడు వస్తుంది, మా పిల్లలు వస్తారు, మా ఫ్రెండ్స్ వస్తారు అని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆ సంక్రాంతి వస్తే మా కోసం కాబట్టి పండగ కోసమే వస్తారు అని ఒక ఫీల్. అలాగా సంక్రాంతి అంటే అలాగ ఉంది సార్ ప్రస్తుతానికి. అదే చెప్తున్నాను కదండి, ప్రభుత్వాలు గుర్తించి సంక్రాంతి భీమవరం రాజమౌళి స్టాంపులాగా వేయాలి అంతే. ఇక్కడ నుంచి ఈ రెండే. అదే ప్రతి దేశానికి ఒక రాజధాని ఉంటది కదా, సంక్రాంతి రాజధాని భీమవరం అంతే. కంపల్సరీ అసలు సార్ చెప్పారు కాబట్టి కంపల్సరీగా నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ రావాలనుకుని రాలేకపోయిన వాళ్ళు, అదేవిధంగా అసలు దీని గురించి తెలియని వాళ్ళు అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కంపల్సరీగా పాల్గొనాలి. సార్ ఇక్కడికి వస్తే కంపల్సరీ జెమిని సురేష్ గారు ఇక్కడ ఉంటారు, సరదాగా ఆయనతో కలిసి సరదాగా ఏదో మనం ఫ్రెండ్గా నార్మల్గా ఫ్రెండ్లు వేసి ఎలా తిరుగుతాం సరదా తిరిగి ఆయనతో అలా తిరిగేయచ్చు. అలా ఫ్రీగా దొరుకుతారు మనకి ఎక్కడైనా సరే. దొరికేస్తాను, కొబ్బరి తోటలో దొరికేసాను ఇవాళ. నా ఫ్రెండ్స్ వచ్చారు, కొంతమంది యాక్టర్స్ చాలా మంది వచ్చారు మన భీమవరం. రకరకాల బర్రెలు కడతారు కదా, బర్రెలోకి వచ్చారు. నాతో పాటు శ్రీకాంత్ అయ్యంగార్ అని చాలా మంచి యాక్టర్. అవును సార్, తనతో పాటు నేను కొన్ని సినిమాలు యాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఈ సినిమాలో కూడా ఉన్నాడు, పాంచాలి పంచపద్రిలో కూడా చాలా మంచి డాక్టర్ వేషం చేశాడు. వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఏమంటారు, ఫిల్టర్ ఉండదు ఆడి వాయిస్, డైలాగ్ డెలివరీ అంతా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఫిల్టర్ ఉండదు అంటే ఏదో మనసులో పెట్టుకుని బయటకు మాట్లాడటం అలా ఉండదు. ఫిల్టర్ లేకుండా అన్నది అన్నట్టు చెప్పేస్తాను. అందుకు ఇష్టం. ఇద్దరం కలిపి కార్లో తిరిగాం, తాడేరు అవన్నీ బర్రెలు తిరిగాం, అన్ని ఇక్కడ పందాలు అవి చూపించిన వాటితో పాటు ఉన్నాను. ఇంకా చాలా మంది వచ్చారు, సమీరు, మన పెళ్ళాం ఊరు వెళ్తే జ్యోతి, హేమ గారు, నాకు గుర్తున్న వాళ్ళు చెప్తున్నా చాలా మంది ఉన్నారు. జబర్దస్త్ నవీన్ కానీ, మన చిత్రం శ్రీ నా క్లోజ్ ఫ్రెండ్ ఆడు, వీళ్ళందరూ వచ్చి ఒరే మేము అక్కడ ఉన్నాం, మేము నర్సాపురం ఉన్నాం, మేము పాలకొల్లో ఉన్నాం, మేము ఇక్కడ తాడేరులో ఉన్నాం, మేము వెంపలో ఉన్నాం. ఇలాగా ఈ 4 రోజులు ఫుల్ జోషు, ఫోన్లు రింగ్ అవుతూనే ఉన్నాయి. వాళ్ళందరికీ నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు వస్తూనే ఉండండి, మీరు వస్తే ఇంకా కళగా ఉంటుంది ఈ సంక్రాంతి. మీరు అడగకపోయినా చెప్తున్న విషయం ఏంటంటే, ఈ సంక్రాంతి నాకు వెరీ స్పెషల్. ఏంటంటే నాకు చాలా ఇష్టమైన నాయకుడు. నన్ను ఎప్పుడు సురేష్ రండి, మీరు రండి, మీరు భోజనం చేశారా, ఎలా ఉన్నారు, అది హెల్తీగా ఉండాలి, ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, ఏం చేస్తున్నారు ఇప్పుడు,
ఆయన వాయిస్ ఎలా అర్థమైపోయింది, మీరు ఎవరి గురించి చెప్తారు నాకు అర్థమైపోయింది. అసలు దించేసారు సార్, మరి మీకు అర్థమైందో లేదో కానీ త్రిబుల్ ఆర్ గారి గురించి మాట్లాడతారు. రఘురామకృష్ణరాజు గారు అండి నాకు చాలా ఇష్టం. ఆయన ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి ఆయన స్పీకర్ గా ఉన్నారు. ఆయన ఆయన పొజిషన్ వేరు, ఆయన రేంజ్ వేరు. నేను ఆయన ప్రచారం చేశాను అప్పుడు జనసేన తెలుగుదేశం సంయుక్తంగా పోటీ చేసినప్పుడు ఉండిలో కొంత ప్రచారం చేస్తున్నాను. ముందు నుంచి ఆయన అంటే నాకు బాగా ఇష్టం. ఆయన కూడా సేమ్ ఫిల్టర్ ఉండదు, ఇక్కడ ఫిల్టర్ లేకుండా మాట్లాడతారు ఆయన. ఆ ఇష్టంతో నేను అనుకోకుండా నాకు అనిపించింది రీసెంట్గానే ఆయన చంద్రబాబు నాయుడు గారి ముందు ఈ ఎమ్మెల్యేలు అంతా కలిపి నాటకాలు అవి చిన్న వాళ్ళ ఏకపాత్ర అభినయం చేసినట్టు ఈయన పాంచాలి పంచభద్రుక నీవా నన్ను పరిహసించున్నది అని ఈయన యాక్టింగ్ చేస్తున్నారు రఘురామకృష్ణరాజు గారు. ఆయన అంటే నాకు అంత ఇష్టం వచ్చి సరే ఈయన ఈ డైలాగ్ ఈయన చెప్పారు కదా, ఇది ఈ ఏకపాత్ర అభినయం ఆయన చేశారు కదా అని మా డైరెక్టర్ని అడిగా, ఏమంటే ఆయన దొరుకుతారండి, అది తిరిగిపోయిందండి ఐడియా, ఆయనతో చేద్దామండి. నేను పట్టుకుంటాను ఒక 3 రోజులు. నాగరాజు గారని మా బావగారు ఫ్రెండ్, నాకు కూడా బాగా తెలిసి ఆయనతో పాటు ఆయన్ని ఫోన్లు చేసి ఇసికిచ్చేసాను. అంటే ఒక్క 10 నిమిషాలండి, ఒక్క 10 నిమిషాలండి అంటే రఘురామకృష్ణ గారు రాజు గారి బరి ఉంటుంది ఇక్కడ మన పెదమేరం దాటిన తర్వాత, లక్షల మంది ఉంటారు, పెద్ద సంబరం జరుగుతుంది అక్కడ, జాతరలాగా పెద్ద సంబరం. అక్కడ పిలిచి గన్మ్యాన్స్ వాళ్ళు ఉంటే లోపలికి గవ్వ తీసుకెళ్ళిపోతే ఆయన చేతుల మీద ఆ పాంచాలి పంచపత్రిక మీరు అన్న డైలాగే సార్, అప్పుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ చెప్తే మీరు స్కిట్లో మీరు చేశారు, అది పెట్టావు, అందుకని మీ చేతుల మీద చేయించాలంటే ఎంత ప్రేమగా దగ్గర తీసుకుని ఆయన అందరి ముందు మైక్ తీసుకుని రఘురామకృష్ణరాజు గారు మన ఊరు అబ్బాయి ఇక్కడ మరి సినిమా చేశాడు, మీరు అందరూ కూడా మరి మన సినిమాని మన గుండెలో పెట్టుకుని సినిమా ఇచ్చేయాలి, అది సంతోషం సుబ్బాయ్. ఆయన ఇంకో జోక్ కూడా వేసాడు, ఏమైనా వేసారంటే ఆయన మన ఊరు అబ్బాయి అంటే అబ్బాయి కాదనుకోండి, అది కూడా ఆయనే. అంత హ్యాపీగా ఉంటుంది ఆయనతో కలిస్తే, అది ఒకటి మేము మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ రఘురామకృష్ణరాజు గారు, మీ ప్రేమ నేను ఎప్పటికీ మర్చిపోలేను, గుండెల్లో పెట్టుకుంటా. నిజంగా హ్యాపీగా ఉందండి. ఈ సంవత్సరం ఎటు చిరిగిన రఘురామకృష్ణరాజు గారి ఫోటోలతో నిండిపోయిందంటే ఈ ప్రాంతాన్ని ఆయన ఓన్ చేసుకున్నాడు. అంత సంబరంగా జరిపించారు సంక్రాంతిని. ప్రతి చోటకి వెళ్ళి నిలబడ్డాడు. ఎక్కడికి ఏది ఫంక్షన్ జరుగుతున్నా, ముగ్గులు పోటీలు, ఇంకోటో ఏమేం జరుగుతున్నా అన్ని చోట్లకి వెళ్ళారండి. నాకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్లో చూస్తూ ఉంటాను రఘురామకృష్ణరాజు గారు. నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మంచి మనుషుల చేతుల్లోకి వెళ్ళింది. నిజంగానే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న స్వర్ణాంధ్రప్రదేశ్ మనం చూస్తాం, చాలా దాటి వచ్చాం కదా అనిపించింది. అండ్ రఘురామకృష్ణరాజు గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే తాడేరులో ఒక బరి ఉందండి, అక్కడ పంచ్ ప్రసాద్ అని, తనకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. జబర్దస్త్లో ఉంటాడు, తాడేరు అబ్బాయి. ఎలా తమ్ముడు ఎలా ఉందంటే, మీ బరిలో నేను వస్తాను చేయండి, ఇలాగా అందరి మధ్యకి నా పోస్టర్ లాంచ్ చేయాలంటే వాడు కూడా చాలామంది జనం, చాలా పెద్ద ఈవెంట్. అక్కడ భీమవరం చైర్మన్గా చేస్తారు మెంటే పార్థసారథి గారి చేతుల మీద. అలాగే చిన్నపిల్లల్ని ఒక 4గురిని తీసుకొచ్చి వాళ్ళ చేతుల మీద నా ఆత్మకథను లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా నేను ఇంకొక చోటకి వెళ్తున్నాను, అది ఎలపర్రు అని ఒక ఊరు. ఆ ఊరిలో కూడా రాష్ట్ర స్థాయి ముగ్గులు పోటీలు జరిగినాయి, అక్కడికి నేను గెస్ట్గా వెళ్తున్నాను. అక్కడ కూడా మన మహిళా మనులందరి చేతుల మీదుగా చేయించాలని కోరిక, కాసేపట్లో అక్కడ కూడా వెళ్తాను. ఇవన్నీ ఇలాంటి సందర్భాలన్నీ ఈ సంక్రాంతి నాకు ఇచ్చిందండి. అంటే నాకు హ్యాపీగా ఉంది. మీరు అంటారు కదా ఫ్రెండ్స్ అందరూ అంటారు, నేను ఎప్పుడూ ఫ్రెండ్స్తో ఉండి ఫ్రెండ్స్ భుజం మీద చేతులు వేసి మాట్లాడే ఇష్టం నాకు. చెప్పాను కదా, తలుపులు వేసి కూర్చుంటే ఏముంటుంది, గదులు ఏముండదని, ఆ ఫ్యాన్ తిరుగుద్ది, సౌండ్ వస్తుంది అంతే, బయటకు వచ్చి చూస్తే బాగుంటుంది. అలాంటి సంక్రాంతి ఇది 2026. నన్ను 25 హీరోని చేస్తే 26 నా సినిమాలు వచ్చిన తర్వాత మీరు మరిన్ని సినిమాలు చేయడానికి మీరే నాకు విజయాలను ఇవ్వాలి. తప్పకుండా సార్, తప్పకుండా ఇస్తారు. మా తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఎప్పుడూ కూడా ప్రతి యాక్టర్ని, ప్రతి హీరోగా కానీ చిన్న క్యారెక్టర్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తారు. మీకు తెలిసిన విషయం అది. కంపల్సరిగా మీ సినిమాలు అన్నీ కూడా మన తెలుగు ప్రేక్షకులు, 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా వీక్షించి ఈ సినిమాను విజయవంతం చేస్తారు సార్, చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, చాలా చాలా థ్యాంక్స్ సార్. మీ బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు ఇంటర్వ్యూ చేయడానికి, చాలా థ్యాంక్స్ సార్. మీ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా యూట్యూబ్ తరఫు నుండి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సాయిరామ్, ఐ రియలీ అప్రిషియేటెడ్. నువ్వు కూడా చాలా, అంటే నీ ప్రయత్నం నా ప్రయత్నంలాగా అనిపిస్తుంది. ఆ రోజుల్లో నేను మాట్లాడుతుంటే గలగలు ఎందుకు మాట్లాడుతానంటే, ఇలాంటి అబ్బాయిలను చూసినప్పుడు మాట్లాడాలి కాబట్టి, కొంతమందికి ఇన్స్పిరేషన్ అవుతారు కాబట్టి. తినలాగే నేను భీమవరం సిటీ కేబుల్, విజయలక్ష్మి కేబుల్ విజన్లో మైక్ పట్టుకుని ఇలాగ అందరి ఇంటింటికి వెళ్ళి హలో బాగున్నారా అనే ప్రోగ్రామ్ చేసిన యాంకర్ని నేను. ఆ రోజున విజయలక్ష్మి కేబుల్ విజన్ మా రాజు గారు ఉంటే ఆయన నన్ను పిలిచి, సురేష్ చేత సరదా చేయంటే ఆదివారం వచ్చేది భీమవరంలో అందరికీ తెలుసు, హలో బాగున్నారా.
అలా తను కూడా మా అందరినీ పలకరిస్తూ తన ప్రేమతోనే మాటలతోనే, ఇప్పుడు బిజీ షెడ్యూల్ అన్నారు, నిజంగా అలాంటి ప్రయత్నం అంటే జనం దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి, తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. తనకు దొరికిన ఛానల్లో ప్రోగ్రామ్స్ ద్వారా ఈవేళ నా కోసం నేను రండి ఇక్కడ మనం ప్రోగ్రామ్ చేద్దాం, ఇంటర్వ్యూ చేద్దామండి. లాస్ట్ టైం నేను రఘురామ కృష్ణరాజు గారి కాంపౌండ్లో సాయి గారిని కలిశాను, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నా. తన నిజాయితీ, ఓ ఉద్యోగం చేస్తూ బాధ్యతగా తనకున్న పరిధుల్లో ఒక విషయం చెప్పాలని, అందుకే తనలో నన్ను చూసుకున్నా. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఐ అప్రిషియేటెడ్. నా ఇంటర్వ్యూ మరికొంతమందికి రీచ్ అయ్యి ఛానల్కి, మీ ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెరగాలి, మీరు పనిచేస్తున్న ఛానల్కి, అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. నేను ఏమంటారు, మీ వాడినే, మీ ఇంట్లో వాడినే, మీ అన్నయ్యనే, మీ తమ్ముడినే, మీ బావనే, బావమర్దిని, మీరేమనుకుంటే అది. మీ చుట్టూ ఉన్న బంధంలో ఒక బంధాన్ని అనుకోండి. ఫస్ట్ టైం చిన్న ధైర్యం చేశాను. పవన్ కళ్యాణ్ గారు ఓ మాట అంటారు, గుండెల నిండా ధైర్యం ఉంది అని. ఆ ధైర్యం 15 ఏళ్ళ తర్వాత వచ్చింది మీ ఇంటి అబ్బాయికి. అదే హీరోగా చేయటం. అది రేపు కొన్ని సినిమాల ద్వారా నేను హీరోగా వస్తున్నాను. పర్వాలేదు, ఒక 2 గంటల సేపు సినిమా అనే ఆ కథని మోయగలను అనుకున్నాను. అందుకనే ఆ 2 గంటలు మోయడం కోసం ఈ 2 సినిమాలు చేశాను. ఐ రిక్వెస్ట్ యూ ఆల్, థియేటర్కి వచ్చి సినిమా చూడండి. సినిమా అనేది ఎప్పుడూ కూడా ఎవరో ఒకళ్ళకి మాత్రమే సంబంధించింది కాదు. సంక్రాంతిని, సినిమాని ఎలా విడదీసి చూడలేము, భీమవరాన్ని, సంక్రాంతిని ఎలా విడదీసి చూడలేము, మిమ్మల్ని, నన్ను కూడా ఎప్పటికీ విడదీసి చూడలేము. గోదావరి జిల్లాలో పెట్టిగా నేను చేస్తున్న ఈ సినిమాలను మీరు ఆదరించాలి. మీరు ఆదరించే విధానాన్ని బట్టి నేను నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఉంటాయి. అలాగే ప్లాన్ చేసుకుంటాను. యాక్టర్గా మీ గుండెలో ఉంటాను, హీరోగా నా కళల్ని నిజం చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. ఈరోజు మా కొబ్బరి తోటలో సాయి గారు ఇలా ఇంటర్వ్యూ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నిజంగా ఆనందంగా ఉంది. మా అమ్మ ఆనందపడుతుంది, నా కుటుంబం, నా భార్య, నా కొడుకు అందరూ ఆనందపడతారు. ఈ ఇంటర్వ్యూ ఫుటేజ్ నేను డెఫినెట్గా నేను ఆయన దగ్గర తీసుకుని మళ్ళీ చూసుకుంటా. చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు. మై హార్ట్ ఫెల్ట్ విషెస్ టు యువర్ ఛానల్. అండ్ మాకు ఇక్కడ కెమెరా వర్క్ చేసిన మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా సంతోషంగా ఉండాలి. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్.